Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రియబిడ్డలుగా మేము నీ సన్నిధానములో కూడి ఉన్నాము. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడవు. 2-3 కంటే కూడా ఎక్కువగా మేము ఇక్కడ కూడి ఉండగా ప్రభువా, మీరే ఇక్కడ ఉన్నారని నమ్ముచున్నాము ప్రభువా. అయ్యా నాయన, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. ఈ గడియ వాక్యము మీరివ్వండి ప్రభువా. 7 ముద్రలను తెరచి 7వ ముద్రలో ఉన్న విషయాలు మేము ధ్యానం చేస్తూ ఉండగా ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో 7వ ముద్రలో ఉన్న విషయాలు చూడగలిగిన కన్నులు ఇవ్వండి ప్రభువా. ఆ పరిశుద్ధాత్మ అభిషేకము బలముగా మా మీద ఉండునుగాక. నీ కృప సమృద్ధిగా మాకు అనుగ్రహించండి నాయన. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని మాకివ్వమని, మీరే మాతో మాట్లాడమని, ఈ గడియ వాక్యము ఇవ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చున్నా. ప్రజల మరి 7th సీల్, 7వ ముద్ర. ఈ 7వ ముద్రలో మనం గనక చూచినట్లయితే అక్కడ ఏమీయూ రాయబడలేదు. ఏమనున్నదంటే నిశ్శబ్దము, పరలోకమందు ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అని రాయబడి ఉన్నది, అంతే. హల్లెలూయా. మరి ఏమన్నా ఉన్నదా అంటే ఏమి అక్కడ మనం చూస్తా ఉన్నాం. నిశ్శబ్దం అని మాత్రమే పలకబడింది, కానీ దాంట్లో ఉన్న ఆ నిశ్శబ్దంలో అసలు ఏం జరిగిందా ఏంటా అనేది అది మర్మమై ఉన్నది. దాన్నే మనం చూడబోతా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.
మరి పోయిన వారం మనం చూసాము. మనము పోయిన వారం గనక చూచినట్లయితే దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మీరు చూస్తే మనము ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడో చూడమ్మా, చాలా జాగ్రత్తగా గమనించండి. సహోదరుడు అబ్రహాము, అది ఎప్పుడు జరుగుతుంది నేను నీకు చెప్పలేను, నాకు తెలియదని ప్రవక్త అంటా ఉన్నాడు. అయితే ఏదో ఒక దినమున మనము మరలా ఈ భూమిపై కలుసుకొనని ఎడల మనము దూరమున ఉన్న క్రీస్తు యొక్క సింహాసనముని యొద్ద కలుసుకుంటాము అంటున్నాడు. ఆ యొక్క 7 ఉరుముల బయలుపాటు కనుక ఏ వ్యక్తులైతే పొందుకుంటారో వాళ్ళు భూమి మీద ప్రవక్తను కలుసుకుంటాడు. హల్లెలూయా. 7 ఉరుముల బయలుపాటు కనుక పొందుకోలేదనుకో, ఆ ప్రత్యక్షత పొందుకోలేదనుకో, వాళ్ళు భూమి మీద ప్రవక్తను కలుసుకోలేరు. వాళ్ళు ఇక మనము దూరమున ఉన్న క్రీస్తు యొక్క సింహాసనమున వద్ద కలుసుకుంటామని ప్రవక్త తీర్పు సింహాసనము యొద్ద కలుసుకుంటామని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ 7 ఉరుముల బయలుపాటు అనేది ఈ 7వ ముద్ర యొక్క ప్రత్యక్షత గనక మనకు తెలియకపోతే మరి మనము విడవబడినట్లయితే తీర్పు సింహాసనం దగ్గర మరలా ప్రవక్తను కలుసుకోబోతున్నాం. హల్లెలూయా. అది విడవబడకుండా ఎత్తబడ్డామనుకోండి, 7 ఉరుములుగా కూర్చిన బయలుపాటు పొందుకున్నామనుకోండి, ఈ భూమి మీదే తిరిగి మరలా ప్రవక్త ప్రధాన దూత శబ్దములో ఆ సమాధులు తెరవబడి నిద్రించిన పరిశుద్ధులు లేపబడినప్పుడు ప్రవక్త కూడా లేపబడి భూమి మీదకు వస్తాడు. అప్పుడు భూమి మీదకు వచ్చినప్పుడు సజీవులుగా నిలిచియుండు మనము ఆ యొక్క నిద్రించిన పరిశుద్ధులను కలుసుకుంటాం. హల్లెలూయా. అంటే ఓన్లీ ప్రవక్తే కాదు, ఈ 7 సంఘ కాలాలలో నిద్రించిన పరిశుద్ధులు అందరూ కూడా వస్తారు. హల్లెలూయా. మరి వారందరూ కూడా తిరిగి భూమి మీదకి వచ్చేది, వాళ్ళంతా తిరిగి మరలా భూమి మీదకి రావాలంటే వారి లోపల మరి పైకి లేపే శక్తి ఏదో వాళ్ళు పొందుకొని నిద్రించారు. ఆ పైకి లేపే శక్తి వారిలో ఉన్నది. అది ఆ జీవము వారిలో ఉన్నది కాబట్టే పిలిచినప్పుడు, ఆ ప్రధాన దూత శబ్దము కేక పెట్టినప్పుడు మరి వాళ్ళు లెగుస్తా ఉన్నారు. ప్రజలే మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే 136వ పేరాలో కొంచెం వెనక్కి వెళ్తున్నామండి. మనము 2 పేరాలు వెనక్కి వెళ్తున్నాం అంతే. హల్లెలూయా. ఇక్కడ మీరు ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. మీరు కనుగొనబోయేది ఏమనగా, ఆ గదిలో దేవుని యొద్ద నుండి తక్కిన వాటి వలె బయలుపాటు వచ్చినప్పుడు. హల్లెలూయా. అవి ఆ ముద్రలలో ఒక ముద్ర మర్మం. అది బయలుపడకుండుటకు కారణం ఏంటయ్యా అంటే, అది 7 ఉరుములు వాటి యొక్క స్వరమును ఉరుముటయే. మిగతా ముద్రల్లో గనక బయలుపడినాయి. మొదటి ముద్ర విప్పినప్పుడు అది బయలుపడినదా? దానిలో ఒక విషయం రాయబడింది, సూచన ఉన్నది, గురుతున్నది. ఏంటి? ఒక తెల్ల గుర్రము, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చున్నాడు. అతడికి కిరీటము ఇవ్వబడినది. అతడు జయించుటకు బయలు వెళ్ళాడు. హల్లెలూయా. మరి ఇది మొదటి ముద్రలో నీకు కనపడుతుంది. అలాగా 6 ముద్రల వరకు కూడా కొన్ని విషయాలు రాయబడ్డాయి. 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్ర గుర్రమని, 3వ ముద్ర విప్పినప్పుడు నల్ల గుర్రమని, 4వ ముద్ర విప్పినప్పుడు పాండ్రవర్ణ రంగు కలిగిన గుర్రమని, అదే మృత్యువై ఉన్నదని, మరి 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠం కింద ఉన్న ఆత్మలని, 6వ ముద్ర విప్పినప్పుడు తీర్పులు శ్రమలని, 7వ ముద్ర దగ్గరికి వచ్చేదానికి అసలు ఏమి లేదు. ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉన్నది. ఇంతకీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఆ ముద్రల్లో ఒక మర్మం, ఆ ముద్రలలో ఒక ముద్ర మర్మము, అది బయలుపడకుండా ఉండుటకు కారణం ఏంటయ్యా అంటే, అది 7 ఉరుములు వాటి యొక్క స్వరమును ఉరుముటయే. అంటే 7వ ముద్ర 7 ఉరుముల యొక్క బయలుపాటు, 7 ఉరుములను గూర్చిన ప్రత్యక్షత
నీకు ఇవ్వబడుతుందంటే నీవు 7వ ముద్ర యొక్క ప్రత్యక్షతను పొందుకుంటున్నావని. 7 ఉరుములను గూర్చిన బయలుపాటు కనుక నీకు రావటం లేదంటే 7వ ముద్ర గూర్చిన ప్రత్యక్షత నీకు లేదు అని. ప్రజల అందుకే ఇక్కడ అంటున్నాడు 7 ఉరుములు, మరియు అది అక్కడ ఖచ్చితంగా ఉన్నది. ఎందుకనగా దాని గురించి ఏమీ తెలియలేదు, అది రాయబడను కూడా లేదు. అక్కడ ఖచ్చితంగా ఉన్నది, అది దాని గురించి ఏం తెలియబడలేదు. అది కనీసం రాయటం కూడా రాశారా? ఏమి రాయబడను కూడా లేదు. కావున మనం అంత్యకాలంలో ఉన్నాము, మనం ఇక్కడ ఉన్నాము. ఆయన యొక్క వాక్యము కొరకు నేను ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఇదంతా పోయిన వారం చూసుకున్నాము. ఇది కూడా చూడండి, యేసుక్రీస్తు కొరకు నేను ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. మన పాప పరిహారార్థం నిమిత్తము ఆయన పంపని ఎడల మనమందరము ఏ నిరీక్షణ లేక పాపమనే పెంటలో పడి ఉండేవారం. అయితే ఆయన యొక్క కృప వలన ఆయన యొక్క రక్తము పాపాలన్నిటినీ శుద్ధీకరించినది. ఒక్క చుక్క సీర ఒక బకెట్లో ఉన్న క్లోరాక్స్లో వేసిన ఎడల ఆ సీరాను మీరు మరలా ఏ విధముగా చూడలేరో ఆ విధముగా మన పాపాలు కూడా యేసుక్రీస్తు రక్తములో వేసినప్పుడు అవి కనబడకుండా పోవును. మన యొక్క పాపములు ఒప్పుకొనబడినప్పుడు అది యేసుక్రీస్తు యొక్క రక్తములో వేయబడును. ఒప్పుకున్నప్పుడు మన పాపాలు ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు అది యేసుక్రీస్తు యొక్క రక్తంలో వేయబడను. ఆ పాపములు మరలా జ్ఞాపకం చేసుకొనబడవు. దేవుడు వాటిని మరిచిపోయిన మరుపైన సముద్రంలో వేచేశాడు. అసలు ఆ పాపాలు చెయ్యబడనే లేదు. మన పాప ఏమంటున్నాడో చూడమ్మా, ఈ విషయం జాగ్రత్తగా పట్టుకోండి మీరు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, మన పాప పరిహారము కొరకు ఒక బలి అనేది అక్కడ ఉన్నంత వరకు అదంతే. ఉందా బలి? ఆ బలి ఎవరో కాదు, యేసుక్రీస్తే అయి ఉన్నాడు. ఆయన బలి పశువు, బలి అర్పణ అయి ఉన్నాడు. దాని గురించి ఏ బోధ లేదు. దానిలో ఉన్న కార్యం అదే. చూసారా, మనము ఇక నుండి పాపులము కాము. మనము ఇక నుండి పాపులము కానే కాం. దేవుని యొక్క కృప వలన మనము క్రైస్తవులమై ఉన్నాము. ఏమంటున్నాడో చూడమ్మా, దేవుని యొక్క కృప వలన మనము క్రైస్తవులమై ఉన్నాం. గుర్తించుకోండి, మనము ఎంత చెడ్డవారుగా ఉండవలెనో అంతగా చెడ్డవారుగా ఉన్నాం. హల్లెలూయా. అయితే చూడండి, దేవుని యొక్క కృప మనల్ని అనుగ్రహించబడి, మనకు ఆ కృప అనేది అనుగ్రహించబడి ఈ దినమున క్రైస్తవులమై ఉన్నాము. ఆ చెడ్డవారి నుండి మంచివారిగా మార్చబడ్డాము. ఆ యొక్క లోక కార్యాల నుండి విడిపించబడ్డాము. లోకంలో ఉన్న ఆ యొక్క అలవాట్లన్నిటి నుండి విడిపించబడ్డాము. అలాగా ఏది మనల్ని చేసినదంటే యేసుక్రీస్తు యొక్క వాక్యమై ఉన్నది, రక్తమై ఉన్నది. యేసు రక్తము మనల్ని మార్చి ఉన్నది. యేసు రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేసి ఉన్నది. క్రీస్తుతో ఐక్యమయ్యేలాగా చేసి ఉన్నది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఈ దినమున క్రైస్తవులమై ఉన్నాం. సహోదరులుగా మరియు సహోదరులుగా ఇప్పుడున్న విధముగా అది మనల్ని మార్చి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు నెక్స్ట్ పేరా ఇక్కడ నుండి మనం చూడబోతున్నాం. ఇప్పటిదాకా చదివినదంతా పోయిన వారం మనం చూసుకున్నాం. హల్లెలూయా. ఈ వారము కొంచెం ముందుకు వెళదాం. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ వారము నాకు చాలా శ్రమతో కూడిన వారం. ప్రవక్త ఏమంటున్నాడో చూస్తున్నారా అండి? ఆ 7వ ముద్ర, ఆ 7 ఉరుముల గురించిన బయలుపాటు ప్రవక్త పొందుకున్నాడు. ప్రవక్త జీవితంలో 7వ ముద్ర ఏ విధముగా జరిగినదో ప్రవక్త పంచుకుంటా ఉన్నాడు. ఈ వారం నాకు చాలా శ్రమతో కూడిన వారం. నేను అలసిపోయాను. నా యొక్క మనసు కూడా అలసిపోయినది. ఎందుకనగా ఇదియే నేను చేయగలిగిన శ్రేష్టమైన కార్యం. హల్లెలూయా. మరి ప్రవక్త ఏ కార్యం గురించి మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. ప్రవక్త జీవితంలో ఏం జరిగినది?
ఇది చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇదియే నేను చెయ్యగలిగిన శ్రేష్టమైన కార్యము అంటున్నాడు. మరియు ప్రతి దినమున ఏదో వింతైన కార్యము జరుగుతూనే ఉన్నది. ప్రతిదినమా పాస్టర్ గారు? ఏంటి పాస్టర్ గారు ఇక్కడ ప్రవక్త జీవితంలో జరుగుతున్న ఆ వింతైన కార్యం ఏమై ఉన్నది? హల్లెలూయా. భూమి మీద ఉన్న ప్రపంచములో ప్రఖ్యాతిగాంచిన వాళ్ళందరూ కూడా వాక్యానికి తప్పుడు అనువాదం చేశారు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క ప్రకటన 10లో బలిష్ఠుడైన దూత మేఘము ధరించుకొని దిగి వచ్చి ఉన్నాడు, 7 దూతలు రావటము ప్రవక్త దగ్గరికి జరిగి ఉన్నదో, ఏదో ఇక్కడ ప్రవక్తకి తెరవబడతా ఉన్నది. ప్రవక్త జీవితంలో 7th సీల్, 7 ఉరుముల గూర్చిన ప్రత్యక్షత. హల్లెలూయా. ఇవి ఎందుకు మరుగు చేయబడినవి? ఎందుకు ఈ విషయాలు రాయబడలేదు? హల్లెలూయా. ఎందుకు రాయబడలేదో కూడా మనం చూసాం. అపవాది హాని చేస్తాడు. అపవాది పెద్ద అపాయము కలగజేస్తాడు. అందుకని దేవుడు వాటిని రాయకుండా ఏం చేశాడు? ఆ ఉరుములకు ముద్రవై రాయొద్దని ప్రకటన 10వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. హల్లెలూయా. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతిరోజు దూత ప్రవక్త దగ్గరకు వస్తా ఉన్నాడు. ఆ యొక్క ఉరుము వంటి స్వరము ప్రవక్తకి వినిపింపజేస్తా ఉన్నాడు. ఆ 7 ఉరుముల గూర్చిన ప్రత్యక్షత ప్రవక్త ఆ గదిలో పొందుకుంటా ఉన్నాడు. ప్రజల ఆ ఉరుములు గూర్చిన ప్రత్యక్షత పొందుకున్న తర్వాత ప్రవక్త ఏమంటున్నాడో తెలుసా? హల్లెలూయా. ఇది గనక, ఈ ప్రత్యక్షత గనక నేను తీసుకొని వెళుతున్నట్లయితే 1000 మంది సహోదరులు, స్నేహితులు, ప్రాణంగా ప్రేమించిన స్నేహితులు కూడా నాకు దూరం అయిపోతారు. హల్లెలూయా. వారు ఇలా అనుకుంటారు, సహోదర బ్రహ్నాం నిన్ను నీవే హెచ్చించుకుంటున్నావు, గొప్ప వ్యక్తిగా చేసుకుంటున్నావు అని అనుకుంటారు వాళ్ళు. ప్రవక్త ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఆ యొక్క దూత ఆ యొక్క 7 ఉరుములు గుర్చిన ప్రత్యక్షత ఆ దూతలు 7 దూతలు తీసుకొచ్చి ప్రతిరోజు కూడా ప్రవక్త దగ్గరికి రావటం జరుగుతున్నది. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను చేయగలిగిన శ్రేష్టమైన కార్యం. హల్లెలూయా. మరియు ప్రతిదినము ఏదో ఒక వింతైన కార్యం జరుగుతూనే ఉన్నది. హల్లెలూయా. నేను గదిలో నడుస్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపడేదను, మరియు అక్కడ కొద్ది నిమిషాలు ఉండేదను. హల్లెలూయా. వింతైన కార్యము ఆ గదిలో సంభవిస్తా ఉన్నది. ఏంటి పాస్టర్ గారు ఆ వింతైన కార్యం? హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా దానికి ఎవ్వరూ అనువాదము చేయలా. హల్లెలూయా. అదే జూనియర్ జాక్సన్ కలలో ప్రజల ఎంతమందికి గుర్తుంది ఆ కళ? ఒక పర్వతము, ఒక కొండ, దాని మీద ఒక రాయి, ఆ రాయి మీద ఒక వ్రాత, అక్కడ జనులు గుంపులుగా కూడి ఉండుట, ప్రవక్త ఆ రాతను చదివి వారికి వినిపింప చేయుట. హల్లెలూయా.
తర్వాత మరి అది ఆ గుంపులు ఎవరో కాదు, ఆయన సంఘమై ఉన్నారు. మరి ఆ సంఘానికి రాయబడిన వాక్యము గురించిన అనువాదం ఇవ్వటము, తర్వాత ఒక గుణపము లాంటిది, ఒక గడ్డపార లాంటిది ప్రవక్త తీసుకొని ఆ యొక్క కొండకి వేసి దానిని ఎత్తినప్పుడు లోన ఒక తెల్లని రాయి కనపడతా ఉన్నది. దాని మీద ఎటువంటి రాత కనపడలేదు. అయితే దాని గురించి తెలుసుకోవటానికి ప్రవక్త, మీరు ఇక్కడనే కనిపెట్టి ఉండండి, నేను వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు కూడా మీరు ఇక్కడే ఉండమని ప్రవక్త ఆ జనులకు చెప్పటం. ఏంటి పాస్టర్ గారు అది ఏమిటి? ఇప్పటి వరకు అది రాయబడి ఉండలేదు. ఏంటి రాయబడి ఉండలేనిది? బైబిల్లో రాయబడని కార్యం అంటూ ఉన్నదా? మరి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయములో మరి 3-4 వచనాల్లో ఏమున్నది? 7 ఉరుములు. వాటి శబ్దాలు పలికినప్పుడు యోహాను వ్రాయబోతూ ఉండగా, వ్రాయవద్దు, వాటికి ముద్ర వేయి. హల్లెలూయా. ఒక స్వరం పలకటం విన్నాడా? వ్రాయొద్దు, వాటికి ముద్ర వేయమని చెప్పటం జరిగినదా? మరి రాయబడని సంగతులని తీసుకొని రావటము కొరకు ప్రవక్త మరి పశ్చిమానికి వెళ్ళి ఉన్నాడు, ఆ మేఘంలోకి వెళ్ళి ఉన్నాడు, ఆ 7 దూతలను కలుసుకొని ఉన్నాడు. ఆ దూతల యొక్క వర్తమానాన్ని తీసుకొని, ఆ 7 ఉరుముల యొక్క ప్రత్యక్షతను తీసుకొని ప్రవక్త సంఘానికి ఇస్తా ఉన్నాడు. ఈ 7 ఉరుముల యొక్క ప్రత్యక్షతే వధువుని ఎత్తబాటుకు తీసుకెళ్లేదై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రవక్త ఇక్కడ చాలా జాగ్రత్తగా అంటున్నాడు. 7th సీల్, 338వ పేర జాగ్రత్తగా పట్టుకోండి. 7th సీల్. హల్లెలూయా. ప్రతి దినము ఏదో వింతైన కార్యం జరుగుతూనే ఉన్నది. ప్రతి దినమా పాస్టర్ గారు? అవును, ప్రతిరోజు కూడా వింతైన కార్యం జరుగుతూనే ఉన్నది. హల్లెలూయా. నేను గదిలో నడుస్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపడుతున్నాను. మరియు అక్కడ కొద్ది నిమిషాలు ఉండేదను. మరియు ఏదో కార్యము నన్ను పూర్తిగా మలచిన సంగతిని చూయించెను. హల్లెలూయా. అప్పుడు దాకా ప్రవక్త నేర్చుకున్నదంతా కూడా తీసేస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇది ఎలాగున్నది? ఆ యొక్క సీనాయి పర్వతము దగ్గర మోషే ఏ విధముగా దేవుణ్ణి కలుసుకున్నాడో, దేవుని యొక్క జ్ఞానముతో నింపి ఉన్నాడో, తనలో ఉన్న జ్ఞానాన్ని దేవుడు తీసేసి దేవుడు తన జ్ఞానముతో నింపి ఉన్నాడో, మోషేని ఏ విధముగా దేవుడు కలుసుకొని ఆ యొక్క మనం చూస్తా ఉన్న మోషేలో ఉన్న జ్ఞానమంతటిని తీసేసి, హల్లెలూయా, మరి ఒక విమోచకుడుగా ఐగుప్తు దేశానికి, మరి ఐగుప్తు దేశాన్ని మనం చూస్తా ఉన్నాము. అక్కడ తీర్పులు ప్రకటించటానికి, తన జనులను విమోచించి తీసుకొని రావటానికి దేవుడు అక్కడ ఉరుములను బయలుపరిచాడు. మోషేకి దేవుడు అక్కడ ఇచ్చాడు ఉరుములు గుర్చిన బయలుపాటు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనము కూడా మరి ఎత్తబాటుకు వెళ్ళటానికి, మనము కూడా విమోచించబడటానికి, మనము కూడా దేహము నుండి విమోచన పొందటానికి ఉరుములు గుర్చిన బయలుపాటు మరలా మన కాల ప్రవక్తకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. మొదటి నిర్గమంలో ఏమి జరిగినదో 3వ నిర్గమంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. మరి మీరు చూడండి, మరి మీరు చూస్తే పౌలు, అపోస్తలుడైన పౌలు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? గమానియేలు దగ్గర. అవునా? గమానియేలు దగ్గర నేర్చుకున్న బోధ అంతటిని తీసేశాడు దేవుడు. దేవుడు తన యొక్క బోధతో పౌలుని నింపుతూ ఉన్నాడు. అదే విధానంలో ఇక్కడ కూడా చాలా మంది ఆ యొక్క రస్సల్ చెప్పినవి, లేక స్మిత్ చెప్పినవి, డాక్టర్ స్మిత్, హల్లెలూయా, వాళ్ళు చెప్పిన అనేక కార్యాలు ప్రవక్త రాసుకొని ఉండినప్పుడు ఆ యొక్క ప్రవక్త మనసులో ఆ కార్యాలన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ఆ బోధ అంతా కూడా నిండిపోయి ఉన్నది. అయితే
ఆ దూత ఎప్పుడైతే ప్రవక్త దగ్గరికి రావటం జరిగి ఉన్నదో, ఆ 7 దూతలు ప్రవక్త దగ్గరికి రావటం జరిగి ఉన్నదో, తను నేర్చుకున్న బోధకి, తన దగ్గర ఆ స్మిత్ చెప్పిన బోధకి, ఆ యొక్క రసల్ చెప్పిన బోధలకి, లేక ఇతరులు చెప్పిన బోధలకి ఈ దూత తీసుకొచ్చిన యొక్క వర్తమానము పూర్తి భిన్నముగా ఉన్నది. హల్లెలూయా. అదే ప్రవక్త ఇక్కడ పంచుకుంటున్నాడు. మీరు చూడండి, నేను చాలా ఆశ్చర్యపడేదను, మరియు అక్కడ కొద్ది నిమిషాలు ఉండేదను, మరియు ఏదో కార్యం నన్ను పూర్తిగా మలచిన సంగతిని చూచెదను. హల్లెలూయా. ఏదో కార్యం పూర్తిగా ప్రవక్తని మలుస్తూ ఉన్నది. అంటే ఎటువైపుకు తిప్పుతూ ఉన్నది ప్రవక్తని? ఆ పలుకబడిన మాట వైపుకి, ఆ సత్యము వైపుకి, ఆ 7 ఉరుముల ప్రత్యక్షత వైపుకి ప్రవక్తని మలుస్తూ ఉన్నది. హల్లెలూయా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు తన ప్రజలను మలుస్తున్నాడు. మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తా ఉన్నాడు. ప్రవక్తని ఏ విధముగా తీసుకొని వెళ్ళాడో అదే విధముగా ఏర్పాటు చేసుకున్న వధువును కూడా అదే విధానంలో తీసుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అంటా ఉన్నాడు. పట్టుకుంటున్నారా? ఇక్కడ చెప్తున్నాడు 339వ పేర. మీరు జాగ్రత్తగా పట్టుకోండి ఈ విషయాలు. మరియు అక్కడ నేను వెళ్ళి నోట్స్ తీసుకునేదను. ఏమంటున్నాడు? ఇక్కడికి నేను వెళ్ళి ఇక ఏం చేస్తా ఉన్నాడు? ప్రవక్త నోట్స్ తీసుకుంటున్నాడు. నేను డాక్టర్ స్మిత్ చెప్పినవి, ఉరియా స్మిత్, ఎవరండి ఆయన? ఉరియా స్మిత్ చెప్పినవి, మరియు ఇంకా ఇతరులు రాసిన పుస్తకాలు కూడా తీసుకున్నాను. హల్లెలూయా. ఇతరులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చరిత్రకారులు రాసిన పుస్తకాలు, ప్రముఖులు, పెద్ద పెద్ద ప్రముఖులు రాసిన పుస్తకాలు అన్ని తీసుకున్నాను, చదివాను, మరియు చదివేదను, నేను చెప్పేదను. మరియు ఇప్పుడు ఇక్కడ 6వ ముద్ర ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ 4వ ముద్ర ఉన్నది. అంటే ముద్రలన్నీ కూడా, ముద్రలను గూర్చిన బయలుపాటు వాళ్ళు ఏం చెప్పారో, వాళ్ళు చెప్పిన దానికి ప్రవక్తకి దేవుడు ముద్రలు గూర్చిన ప్రత్యక్షత ఇచ్చిన దానికి పూర్తి భిన్నముగా ఉన్నది. వాళ్ళు చెప్పినది వేరేగా ఉన్నది. ప్రవక్తకి దేవుడు ఇచ్చినది అది వాక్యముతో కరెక్ట్ గా సరిపోతుంది. అయితే వాళ్ళు చెప్పినది మాత్రం ప్రపంచంలో జనుల్లోకి చొచ్చుకొని వెళ్ళిపోయి వాళ్ళ హృదయాల్లో ఉండిపోయి ఉన్నది. స్మిత్ చెప్పినవి, ఆయా బోధకులు చెప్పిన విషయాలు ఉండిపోయి ఉన్నది. మొదట అక్కడ నువ్వు చూడ, అది కాదా? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యలు చెప్పిన విషయాలు ప్రజల హృదయాల్లో లేవా? ఇప్పుడు అసలైన దేవుడు వాక్యం క్రీస్తు వారి మధ్యకు వచ్చినప్పుడు వారు నేర్చుకున్న బోధలో నుండి చూడటం ప్రారంభించారు. అప్పుడు వారు మిస్ అయిపోయారు. అప్పుడు వాళ్ళు ఆ రాకడని మిస్ అయిపోయారు, కోల్పోయారు. ఇప్పుడు కూడా మొదటి రాకడ ఎలాగా ఉన్నదో రెండవ రాకడ కూడా అలాగే ఉన్నదా? ఇప్పుడు స్మిత్ చెప్పిన విషయాలు గాని, లేకపోతే ఇతరులు వేరే వేరే బోధకులు చెప్పిన విషయాలన్నీ గాని ప్రజల హృదయాల్లోకి నాటుకొని వెళ్ళిపోయి ఉన్నాయి. ఇప్పుడు ప్రవక్త తీసుకొస్తున్న ఈ విషయం దగ్గరికి వచ్చేసేదలకే ఈ విషయాన్ని అంగీకరించటానికి, విశ్వసించటానికి ప్రజలు సిద్ధముగా లేరు. అందుకే అంటున్నాడు ప్రవక్త. మీరు ఆ పేరా చూసినట్టయితే 1000 మంది సహోదరులు ఏమంటున్నాడమ్మా? అక్కడ అంటున్నాడు కమ్మా ప్రవక్త ఏం చెప్తున్నాడు? అది చదవమ్మ కొంచెం. 325వ పేరా ఇక్కడ అంటున్నాడు చూడండి. ఇప్పుడు ఇది టేబుల్లో రికార్డు చేయబడిన పిమ్మట ఇప్పుడు జరుగుచున్నది ఇది బహుశా నా 10,000 మంది స్నేహితులను నాకు దూరముగా ఉంచును. ఎందుకనగా వారు ఈ విధముగా చెప్పెదరు. హల్లెలూయా. ఏది
10,000 మంది స్నేహితులు ప్రవక్తకి దూరం అవుతున్నారు. ఎందుకు? కారణం ఏమిటి? ప్రవక్తే కావాలని దూరం అవుతున్నాడా? ఏది 10,000 మంది స్నేహితులను, సహోదరులను ప్రవక్త దగ్గర నుండి దూరముగా వారిని దూరం చేస్తా ఉంది? 7 ఉరుములు. 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత. ఎందుకని? వాళ్ళు ఆల్ రైట్ వేరే దానితో నింపబడి అదే సత్యమని నమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు ప్రవక్త ఏదైనా తీసుకొచ్చి చెప్పినా, దానికి వ్యతిరేకంగా చెప్పినా వాళ్ళు దాన్ని అంగీకరించేటట్లు లేరు. ఇప్పుడు మీరు చూడండి, యేసుక్రీస్తు నామంలో బాప్తిజం అని చెబితే ఒక వ్యక్తి, థియాలజీతో నింపబడిన ఒక వ్యక్తి దాన్ని అంగీకరించగలుగుతాడా? ఎందుకని అంగీకరించలేని స్థితిలో ఉన్నాడు? అతడు వేరొక దానితో నింపబడి ఉన్నాడు. అతని హృదయం అంతా త్రిత్వముతో, త్రియేక దేవుడితో నింపబడిపోయి ఉన్నది. కాబట్టి వాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని అంటారే గాని, త్రియేక దేవుడు అని అంటారే గాని, ఈ యేసుక్రీస్తు నామము గురించి గాని, యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవటమే పరలోకానికి, నిత్య జీవం పొందుకోవటానికి అదే మార్గం అని గాని వాళ్ళకి చెప్పినా వాళ్ళు వినరు. వింటారా అండి? వినేటట్లుగా ఉన్నట్లయితే ఏ సంఘశాఖ దగ్గరికైనా వెళ్ళి మీరు ట్రై చేయండి, వింటారేమో. ఏ సంఘశాఖ బోధకుడైనా గాని వినలేరు. ఎందుకు వినలేరు? కారణం ఏమిటి? వారు ఆల్ రైట్ వేరొక బోధతో, మరి ఈ 7 ఉరుములు గూర్చిన ప్రత్యక్షత రాయబడల. అందుకే జనులు వేరొక బోధలతో నింపబడిపోయి ఉన్నారు. 7వ దూత భూమి మీదకి వచ్చేదలికే ప్రజలందరూ కూడా ఎలాగా ఉన్నారయ్యా అంటే, వారు వేరొక బోధలతో, స్మిత్ చెప్పిన వాటితో, రసల్ చెప్పిన వాటితో, ఆయా బోధకులు, ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన బోధకులు చెప్పిన వాటితో ప్రజల హృదయాలన్నీ నింపబడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ప్రవక్త వచ్చి, 7వ దూత వచ్చి చెప్తా ఉండినప్పుడు ప్రవక్త ఏమంటున్నాడో చూడు. అది బహుశా నా 10,000 మంది స్నేహితులను నాకు దూరముగా ఉంచును. ఎందుకనగా వారు ఈ విధముగా చెప్పెదరు, సహోదరుడు బ్రహ్నాం తనను తాను ఏదో గొప్ప వ్యక్తిగా చేసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు, లేక ఏదో ఒక సేవకునిగానో, లేక ప్రవక్తగానో, లేకపోతే ఏదో దేవుని ఎదుట ఒకనిగా దేవుని ఎదుట చేసుకొనుచున్నాడు. సహోదరులారా, ఆ విధముగా మీరు భావించిన ఎడల అది తప్పని నేను మీకు చెప్పుచున్నాను. హల్లెలూయా. చూసారా అండి? ప్రవక్త ఇంకేమంటున్నాడో తెలుసా? మీరు 121వ పేరాలో మనం గత దినాల్లో చూసాం. చాలా త్వరలో సమయం గతించిపోతుంది, అంత్యకాలము గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ లాస్ట్ టైం గురించి ప్రవక్త భూమి మీద ఉన్నప్పుడే మరి 3వ ప్రపంచ యుద్ధమును కూడా చూశాడు. హల్లెలూయా. చూశాడా అండి? అమెరికా బ్లాస్టింగ్ కూడా చూశాడు. దట్టమైన పొగలతో అమెరికా మొత్తము కూడా ధ్వంసం అవటం గురించి 7 దర్శనాలలో ఉన్నదా? ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడో చూడండి. మరి ఎత్తబాటు గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, సమయము చాలా త్వరలో సమయం గతించును, లక్షల కొలది జనులు, 100 కాదు, 1000 కాదు, లక్షల కొలది జనులు తమ ప్రాణాలను పోగొట్టుకొనెదరు. ఎందుకని వీళ్ళు ఎత్తబాటు మిస్ అయ్యారు? ఎందుకని వీరు చివరి దినాలలో ఎత్తబాటుని మిస్ అయ్యి ప్రాణాలు కోల్పోయారు? వీళ్ళు ఏదో దూడ కాలంలోనో, సింహము కాలంలోనో, లేకపోతే మనుషుని ముఖము కాలంలో ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళు పక్షిరాజు కాలంలో ఉన్నవాళ్ళు. హల్లెలూయా.
ఏమంటున్నాడు? లక్షల కొలది జనులు తమ ప్రాణాలు పోగొట్టుకునేదరు. లక్షల కొలది జనులు ఇప్పుడు వారు రక్షించబడి ఉన్నామని అనుకొనుచున్నారు. ఇప్పుడు వారు రక్షించబడి ఉన్నామని అనుకుంటున్నారు. వారు ఈ అణుయుగమునకు మేతగా మారెదరు. ఏంటి అణుయుగం? 3వ ప్రపంచ యుద్ధం. అంటే 3వ అయ్యోకి. దేనికి? మేతగా, అంటే ఆహారముగా, అంటే ఆ యొక్క అణు యుద్ధములో చనిపోవటానికి. ఎలాగున్నది ఇది? అహాబు ఎల్లి యుద్ధములో చనిపోయినట్టుగా. హల్లెలూయా. ఆ యొక్క యుద్ధములో అహాబు వెళ్ళి ఏ విధముగా చనిపోతున్నాడో అలాగ లక్షల మంది ప్రజలు రక్షించబడ్డామనుకొని ఈ అణుయుగములో ఆహారముగా, మేతగా అవుతున్నారు వాళ్ళు ప్రజలు. వారు ఎందుకని పాస్టర్ గారు ఎత్తబాటులోకి వెళ్ళలేకపోయారు? వాళ్ళు రక్షించబడ్డామని అనుకున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు రక్షించబడలా. హల్లెలూయా. మీకు తెలుసా? జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. నువ్వు రక్షించబడాలంటే యేసుక్రీస్తు నామము ధరించాలి. యేసుక్రీస్తు నామం ధరించుకున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం ధరించుకొని, హల్లెలూయా, త్రియేక దేవుడు, త్రిత్వమైన దేవుడు అంటే రక్షించబడతామా? రక్షించబడ్డాం అనుకుంటున్నారు వీళ్ళు. అంటే మేము ధరించుకున్నామయ్యా, యేసుక్రీస్తు నామం ధరించుకున్నాము, మేము ఎత్తబాట్లో వెళ్తాము అనుకుంటున్నారు వీళ్ళు. కానీ అణు ఆయుధమునకు మేతగా వెళుతున్నారు వీళ్ళు. కారణం ఏంటి పాస్టర్ గారు వీళ్ళు వెళ్ళటానికి గల కారణం? వీళ్ళు బాప్తిజం తీసుకున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రంలో బాప్తిజం తీసుకున్నట్టుగా మత శాఖల్లో ఉన్న మనము, ఐగుప్తు అన్న మత శాఖల్లో ఉన్న మనము, ఐగుప్తు అన్న మత శాఖను విడిచి బయటికి వచ్చి యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకొని ప్రవక్తను అంగీకరించి ప్రవక్త యొక్క వర్తమానం కిందకు వచ్చేసాం. హల్లెలూయా. వాళ్ళు కొట్టబడిన బండలోనిది తాగారు, మన్నాను తిన్నారు. ప్రజల దేవదూతలు తినే ఆహారమైన మన్నాను భుజించారు. ఐల అరణ్యంలో చనిపోయారు. యేసే చెప్పాడు, మా పితరులు మన్నాను తిన్నారని ఇజ్రాయేల్ ప్రజలు అన్నప్పుడు యేసు ఏమన్నాడు వారితో? యోహాను సువార్తలో ఉంది కదండి, మీ పితరులు మన్నాను తిని అరణ్యంలోనే నశించిపోయారు, వాళ్ళు రాలిపోయారు. ఎందుకని వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయారు? వాళ్ళు ఇష్టలుగా లేకపోవటం ద్వారాగా. ప్రజల వర్తమానానికి ఇష్టలుగా లేకపోవటం ద్వారాగా. తిరిగి మరలా ఈ దినాలు అవేనా? తిరిగి వర్తమానానికి ఇష్టడుగా లేకపోతే మనలను కూడా దేవుడు తుడిచేస్తాడా? మీకు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఎత్తబాటులో వెళ్ళాలంటే ఒక వ్యక్తి 7 ఉరుములను గూర్చిన ప్రత్యక్షత అతడికి తెలియాలి. హల్లెలూయా. ఏం తెలియాలి పాస్టర్ గారు? ప్రవక్త ఇక్కడ ఏం చెప్పాడు? ప్రవక్త ఏం చెప్పాడు? మీరే చూడండి. ఈ కార్యం చాలా ఇంపార్టెంట్ అండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చూడండి అమ్మా, 336లో ఏమంటున్నాడో చూడండి ప్రవక్త. అయితే ఏదో ఒక దినమున మనము మరలా ఈ భూమిపై కలుసు కొనని ఎడల మనము దూరమున ఉన్న క్రీస్తు యొక్క తీర్పు సింహాసనము యొద్ద కలుసుకొనేదము. అవునా? తీర్పు సింహాసనం యొద్ద కలుసుకుందామంటే వాళ్ళు ఎత్తబాటును మిస్ అయినాళ్ళ, ఎత్తబాటులో ఉన్నాళ్ళ? తీర్పు సింహాసనం దగ్గర కలుసుకుంటామంటే
మిస్ అయిన వాళ్ళు. ఎత్తబాటులో మిస్ అయిన వాళ్ళే తీర్పు సింహాసనం దగ్గరికి వెళ్ళేది. ఎత్తబాటులో ఉంటే తీర్పు సింహాసనం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రజల పట్టుకుంటున్నారా? అంటే వీళ్ళు ఎత్తబాటు మిస్ అవుతున్నారు. ఎత్తబాటు ఎందుకు మిస్ అవుతున్నారు వీళ్ళు? వీరు ఎందుకు ఎత్తబాటు మిస్ అవుతున్నారు? యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోలేదా? ప్రభరాత్రి భోజనం చేయటం లేదా? మరి ఎందుకు మిస్ అవుతున్నారు వీళ్ళు? ప్రజల విషయం జాగ్రత్తగా పట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మనల్ని ఎత్తబాటుకు తీసుకెళ్లాలంటే ఎత్తబాటుకు తీసుకెళ్లే పదార్థము మనలో ఇక్కడ ముందే ఉండాలి. అది పొందుకొని ఉండాలి. ఒక గాలిలోకి విమానము పైకి లేవాలంటే ఆ పైకి లేపే శక్తి ముందే ఆ విమానములో అమర్చబడి ఉండాలి. అవునా కదా? అది గనక లేదనుకో, అది ఉత్త పెట్టే అక్కడే ఉంటది. అది దాన్ని పైకి లేపే శక్తి అనేది దాని లోపల ఉన్నట్లయితే, హల్లెలూయా, ఆ మండించే ఫైర్ దానికి వచ్చినప్పుడు అది ప్రయాణం చేస్తూ ముందుకు వెళుతూ 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 ఎగురుతూ ఆకాశంలో వెళ్ళగలదు. అది అవునా కాదా? అదే విధముగా ఎత్తబాటులోకి మనం వెళ్ళాలంటే ప్రవక్త ఏమన్నాడంటే, ఒక వ్యక్తి ఎత్తబాటుకు వెళ్ళాలంటే అతడికి 7 ఉరుములు గూర్చిన ప్రత్యక్షత అతడిని ఎత్తబడే విశ్వాసం ఇస్తది. ఎత్తబడే విశ్వాసం ఏది ఇస్తుంది? 7 ఉరుములు గూర్చిన ప్రత్యక్షత. 7 ఉరుములు గురించిన ప్రత్యక్షత. కనీసం ఆ యొక్క 7 ఉరుములు రాయబడ్డాయా అని చూస్తే రాయబడలవి. ఎడన్నా రాయబడ్డాయా అండి? రాయబడలవి. ఇప్పుడు రాయబడని సంగతుల గురించి ప్రత్యక్షత నీకు అవసరం. రాయబడని సంగతులను గూర్చిన ప్రత్యక్షత. అదే మీరు చూస్తే ప్రవక్త జీవితంలో ఆ గుణపము లాంటి దాన్ని తీసుకొని ఆ పిరమిడ్ని లేపినప్పుడు, ఆ పైకప్పు లేపినప్పుడు, ఆ జూనియర్ జాక్సన్ కళ మర్చిపోవద్దు. ఒక తెల్లని చలువరాయిగా ఉన్న ఒక కనపడతా ఉన్నది అక్కడ. దాని మీద ఎటువంటి రాత కూడా లేదు. ప్రజల అంటే ఏంటి పాస్టర్ గారు? అది రాయబడని సంగతులు తీసుకొని రావటానికి ప్రవక్త మేఘంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇక్కడికి రండి, మీరు ఇక్కడికి రండి, మర్చిపోవద్దు. ఇక్కడికి మరలా మీరు రండి. ఇక్కడ ఏమంటున్నాడో, ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. మరియు ఇక్కడ నేను వెళ్ళి నోట్స్ తీసుకునేదను. నేను డాక్టర్ స్మిత్, ఉరియా స్మిత్ మరియు ఇంకా ఇతరులు వ్రాసిన పుస్తకాలు తీసుకొని మరి చదివేదను. నేను చెప్పేదను, ఇప్పుడు ఇక్కడ 6వ ముద్ర ఉన్నది, ఇప్పుడు 4వ ముద్ర ఉన్నది. ఇప్పుడు ఈ వ్యక్తి దాని గురించి ఏం చెప్పుచున్నాడు? అతను చెప్పుచున్నాడు మంచిది, ఇక్కడున్న కార్యము ఇదియే. హల్లెలూయా. అది లేక ఇంకొక విధముగా చెప్పవచ్చును. నేను ఇక్కడ దానిని గుర్తించుకొని మరియు ఇంకొక వ్యక్తి వ్రాసిన దాన్ని చదివేదను. అది ఫలానా మరి ఫలానా అని అతడు చెప్పును. ఏంటి? స్మిత్ ఈ విధంగా చెప్పాడు, 6వ ముద్ర గురించిన వివరణ ఇలా చెప్పాడు. ఇంకొక వ్యక్తి ఈ విధముగా చెప్పాడు. అయితే వీళ్ళిద్దరు చెప్పినవి రాసుకున్నాను.
వీళ్ళిద్దరు చెప్పినవి ఏం చెప్పాడా అని చూశాను అంటున్నాడు ప్రవక్త. మరియు అది నాకు ఏమంటున్నాడండి, ఇక్కడ మీరు పట్టుకుంటున్నారా, ఫలానా ఫలానా అని అతడు చెప్పును. మరియు అది నాకు కనిపించును, అది సరిగ్గా క్రమముగా ఉన్నట్లు నాకు అనిపించదు. అంటే నీకు అతడు చెప్పినది, దూత చెప్పినది ఎప్పుడైతే ఈ రెండిటి మధ్య తేడా నువ్వు గమనిస్తావో ఎక్కడో సత్యం ఉన్నదని నువ్వు పట్టుకుంటావు. హల్లెలూయా. వారు చెప్పిందన్న సత్యం అవ్వాలి, దూత చెప్పిందన్న సత్యం అవ్వాలి. ఇప్పుడు దూత చెప్పినది కరెక్ట్గా ప్రవక్త ఆ దినమల్లా లేఖనాలు చూస్తా ఉన్నాడు. ప్రతి వాక్యముతో కరెక్ట్గా మ్యాచ్ అవుతా ఉన్నది. వారు చెప్పినవి వాక్యముతో మ్యాచ్ కావటం లేదు. మరి దూత చెప్పినవి వాక్యముతో మ్యాచ్ అవుతున్నాయి. ఈ విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ప్రవక్త ఏం చెప్పాడో తర్వాత నేను తలంచెదను, మంచిది ప్రభువా, ఇదేమిటి, దీని కార్యం ఏమిటి? మరియు నేను నేలపై క్రిందికి పైకి కొద్దిసేపు నడుస్తూ ఉంటాను. నేను మోకరించి ప్రార్థించాను. ఇంకా అంటున్నాడు, వెనక్కి వెళ్ళి మరియు పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకున్నాను, కూర్చొని చదువుతున్నాను, ముందుకు వెనక్కు నడుస్తూ ఉన్నాను. ప్రజల ఏం జరుగుతుంది ఇక్కడ? 7 ఉరుములు వచ్చాయి. 7 ఉరుములు ఎందుకు వచ్చాయి? ఎలీషా లేక ఏలియా సారేపత్ గ్రామములో ఉన్న హల్లెలూయా ఆ విధవరాలు దగ్గర బిడ్డ బతికించినట్టుగా, షునేమీరాలు దగ్గర ఉన్న బిడ్డను బతికించినట్టుగా ఈ రోజు తిరిగి మరలా ఎత్తబడే ఆ వ్యక్తులను బ్రతికించడానికి, చనిపోయిన వారిని బ్రతికించడానికి, ఆ బాలుడు చనిపోయాడు అక్కడ, కానీ బ్రతికించడానికి అక్కడ 7 ఉరుములు అవసరమై ఉన్నాయి. 7 ఉరుముల ప్రత్యక్షత అవసరమా పాస్టర్ గారు? అక్కడ ఎలీషా ఏం చేశాడు? గది తలిపేశాడు. వాళ్ళందరిలో లోనకి రమ్మన్నాడా? నో, ఇది వ్యక్తిగతమైనది. వాళ్ళందరినీ బయటే పెట్టి ఎలీషా తలిపేసుకొని లోన ఏదో చేస్తున్నాడు. ఆ చనిపోయిన బిడ్డ దగ్గర ఏదో ఒక కార్యము చేస్తున్నాడు. ఆయన ముందుకు వెనక్కి తిరుగుతూ ఉన్నాడు. ఆ బిడ్డ చుట్టూరు తిరుగుతున్నాడు, నడుస్తున్నాడు, ఆ బిడ్డ మీద పడుకుంటున్నాడు, తిరిగి లెగుస్తున్నాడు, తిరిగి నడుస్తున్నాడు. ప్రవక్త కూడా ఇక్కడ అదే చేస్తా ఉన్నాడు. ఇక్కడ చనిపోయిన సంఘాన్ని బ్రతికించడానికి, వధువుని తిరిగి జీవింపజేయడానికి, 7 ఉరుములు ఎత్తబాటు విశ్వాసాన్ని ఇవ్వడానికి, తిరిగి ఆ పిల్లవాడు క్యాన్సర్ తుమ్మడానికి, తిరిగి ఆ పిల్లవాడిలోకి జీవం రావడానికి, వధువులోకి తిరిగి జీవం రావడానికి 7 ఉరుముల ప్రత్యక్షత అవసరమయ్యలదే. నీడలు నీకు అర్థమైతే నిజరూపం ఈజీగా అర్థమవుతుంది. నీడల్లో ఏం జరిగిందో నిజ రూపంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఇది జాగ్రత్తగా పట్టుకోండి అమ్మా. 340లో తర్వాత నేను తలంచెదను, మంచిది ప్రభువా, ఇదేమిటి, ఈ బయలుపాటు ఏంటి, ప్రత్యక్షత ఏమై ఉన్నది, దీని కార్యం ఏంటి? హల్లెలూయా. మరియు నేను నేలపై కిందకి పైకి కొద్దిసేపు నడుచూ ఉండేదను. హల్లెలూయా. నేను మోకరించి ప్రార్థించెదను, వెనక్కి వెళ్ళి మరి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని కూర్చొని చదివేదను, ముందుకు వెనక్కు నడుచుచూ ఉండేదను. పిమ్మట ఉన్నట్టుండి అది నెమ్మదిగా ఆలోచించుచుండగా, హల్లెలూయా, నెమ్మదిగా మెల్లనైన స్వరం, జీవింపజేయు స్వరం, హల్లెలూయా, ఆలోచించుకొనుచుండగా ఇక్కడ అది ఆ విధముగా బయలుపడినది, ప్రత్యక్షపరచబడింది. ఇక ప్రవక్తకి బయలుపడిందా?
7వ ముద్ర ప్రవక్తకు కూడా బయలుపడలేదనే వారికి ఇదే ఆన్సర్. ప్రవక్తకి 100% బయలుపడిపోయింది. హల్లెలూయా. నీకు తెలుసా నిన్ను ఎత్తబాట్లోకి తీసుకొని వెళ్ళేదే 7వ ముద్రని? నీకు 6 ముద్రలు తెలిసి 7వ ముద్ర తెలియలేదనుకో, నువ్వు ఎత్తబాటు కోల్పోతావు. 7వ ముద్ర నీకు ఇంపార్టెంట్. 7వ ముద్రలో ఏమున్నాయి? ఉరుములు. అయ్యా, ఆ ఉరుముల గురించిన బయలుపాటు నేను పొందుకోలేకపోయానయ్యా అన్నావనుకో, ఉపయోగం లేదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నేను నెమ్మదిగా ఆలోచించుకొని చుండగా ఇక్కడ అది ఆ విధముగా బయలుపడినది. వెంటనే నేను ఒక కలమును తీసుకున్నాను. నీ కలం తీసుకొని వ్రాయము. ఏం చెప్పారు పాస్టర్ గారు? ఏం చెప్పారు పాస్టర్ గారు? నీ కలము తీసుకొని రాయము. ప్రవక్త అలా కలం తీసుకొని రాశాడా? ఉందా వర్తమానం? ప్రైజ్ ది లార్డ్. ధ్యానం చెయ్యండి. నీ కలం తీసుకొని వ్రాయము. నీ కలము తీసుకొని మరియు దాన్ని నేను చూచినది చూచినట్టుగా మరి నేనేమి చేసినో దాన్ని వ్రాసేదను. నేను వ్రాసి ముగించు వరకు నేను దానిని గమనించుచూ ఉండేదను. అటు తర్వాత నేను పగటి సమయంలో విశ్రాంతి తీసుకొని మరియు ఈ కార్యాలన్నిటినీ వెదికి లేఖన వాక్యముతో అవి జతపరచబడి ఉన్నవా లేవా అని చూచెదను. పిమ్మట అన్ని కార్యాలు రుజువగును. ఇక్కడ నేను దీనిని పొందుకున్నాను. అన్ని కార్యాలు రుజువైపోయాయి. అన్నిటితో మ్యాచ్ అవుతా వస్తున్నాయి ఆ లేఖనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు అనేక మంది జనులు దర్శనాలు వచ్చినవి. అనేక మందికి జనులకు దర్శనాలు వచ్చాయి. అనేకులు బయలుపాట్లు ఏమన్నా బయలుపాట్లు వచ్చుచున్నవి అని నేను తలంచుచుండేదను. అవి గనక వాక్యానికి విరోధంగా ఉన్నట్లయితే దాన్ని అట్లే వదిలేయండి. ఆ బయలుపాటులు కానీ ఆ ప్రత్యక్షతలు కానీ వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని అట్లే వదిలివేయండి. వాటిని ఆ విధముగా వదిలివేయుటే మంచి పద్ధతి. వాటిని పట్టించుకొనకుండా వదిలేయండి అంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఖచ్చితంగా వాక్యముతో సరిపోవాలి. ప్రవక్త అవి వాక్యముతో ఆయనకి ఆ 7 దూతలు తీసుకొచ్చిన ఆ వర్తమానం కరెక్ట్ గా వాక్యంతో మ్యాచ్ అయినది. ఆయన ధ్యానం చేశాడు, ఇదంతా చెప్తున్నాడు. నేను వాటిని వాక్యముతో ఆ కార్యాలన్నీ లేఖనాలతో అవి జతపరచబడి ఉన్నవా లేవా చూస్తున్నాడు. అన్ని జతపరచబడి ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు చూడండి. ఇప్పుడు నేను వాటిని చూచి ఈ విధముగా చదివేదను. ఇక్కడ నేను కొన్ని కార్యాలు గుర్తించుకున్నాను. నేను తలంచాను, మంచిది. ఇప్పుడు దీన్ని వినుచున్న జనులు వినుటకు సంతోషించెదరు. వినుచున్న జనులు వినుటకు సంతోషించెదరు. ఎందుకనగా అది ఇక్కడ వీటితో ముడియబడింది. హల్లెలూయా. వీటితో ముడివేయబడి ఉన్నది. 7 ఉరుములతో ముడివేయబడి ఉన్నది. వీటితో సరిగ్గా జతపరచబడి ఉన్నది. ఇప్పుడు ఇది ఇక్కడ ఏమి చెప్పుచున్నదా అని మనం చూచెదము. అవును ఇది ఇక్కడ ఉన్నది, సరిగ్గా ఇక్కడే ఉన్నది. అది హల్లెలూయా. 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత సరిగ్గా ఇక్కడే ఉన్నది. మరి ఈ వారమంతా ఆ కార్యాలు పరిశుద్ధ గ్రంథం ద్వారా చూసి వారమంతా చూసామా పాస్టర్ గారు? మరి ఇది 7వ ముద్ర. వారం మొత్తం చూసుకుంటా వచ్చాడు. అవునా? ఇక్కడే ఉన్నది అది. ఆ 7 ఉరుములు 7 ముద్రల్లో దాచబడిన సంగతులై ఉన్నాయి. హల్లెలూయా. అందుకంటున్నాడు ఆ కార్యాలు పరిశుద్ధ గ్రంథం ద్వారా చూసి మరియు వాటిని జతపరిచితిని. అవి టేబుల్లో ఉన్నవి. చూసారా? పరిశుద్ధ గ్రంథము ద్వారాగా వాటిని జతపరిచాం. చూసి టేబుల్లో ఉన్నాయి ఆ కార్యాలు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ద్వారా చూసి మరియు దానితో వాటిని జతపరిచాం. అవి టేబుల్లో ఉన్నవి. మీరు వాటిని తీసుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఈ టేబుల్ వినండి మీరు. మరియు క్రైస్తవ సహవాసము క్రింద
నాకు సాధ్యమైనంత వరకు నేను దాన్ని చేశాను. యేసుక్రీస్తు ద్వారా మానవులందరికీ దేవుని కృప అనుగ్రహించబడుచూ ఉన్నది. ఏంటండి ఆ కృప? 7 ఉరుములు. ఏంటది? 7 ఉరుములు అనుగ్రహించబడ్డాయంటే ఏంటో తెలుసా? మిమ్మల్ని ఎత్తబాటుకు తీసుకెళ్తా ఉన్నాయి, మిమ్మల్ని లోకపు అలవాట్ల నుండి వేరు చేస్తా ఉన్నాయి, లోక విషయాల నుండి వేరు చేస్తా ఉన్నాయి. మీరు పూర్తిగా సపరేట్ అవుతా వస్తున్నారు. ఎత్తబడే విశ్వాసం మీకు ఇస్తా ఉన్నది ఈ 7 ఉరుములు. హల్లెలూయా. మీకు తెలుసా 7 ఉరుముల గురించిన బయలుపాటు ఒక వ్యక్తి పొందుకున్నాడు అనుకో, ఇక ఈ లోక చిక్కుల్లో నుండి అతడు విడిపించబడతాడు. ఈ లోక సంబంధమైన జీవనోపాధి సంబంధమైన కార్యాలన్నిటి నుండి అతడు విడిపించబడతాడు. అతడు ఒక నూతన సృష్టి అవుతాడు. హల్లెలూయా. ఈ 7 ఉరుముల గురించిన ప్రత్యక్షత నీకు దొరకాలంటే నీకు అగ్ని బాప్తిజం అవసరమై ఉన్నది. నువ్వు దీనుడిగా ఉండాలి, నువ్వు సామాన్యతలో ఉండాలి, నువ్వు తను తగ్గించుకుంటా ఉండాలి. ఎవరికి వ్యతిరేకంగా ఏ ఒక్క మాట కూడా చెప్పొద్దు. వ్యతిరేకంగా పలకద్దు. దీనుడుగా ఉండు, మరి దీనత్వముతో ఉండు, మరి 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత ధ్యానం చేయి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు. జాగ్రత్తగా మీరు పట్టుకుంటారా సంగమే విషయాలు? 7వ ముద్ర గురించిన విషయాలు మీకు కావాలంటే ఎంత రుజువులతో తీసుకొస్తున్నాడో చూడండి ప్రవక్త ఇక్కడ. హల్లెలూయా. క్రైస్తవ సహవాసం కింద నాకు సాధ్యమైనంత వరకు నేను దీన్ని చేశాను. యేసుక్రీస్తు ద్వారా మానవులందరికీ దేవుని కృప అనుగ్రహించబడినది. నాకు తెలిసినంత మటుకు శ్రేష్టమైన విధముగా నేను దాన్ని చేశాను. హల్లెలూయా. మీరు మంచి విద్యార్థులుగా ఉండిరి. హల్లెలూయా. మీరు నిజంగా 7 ఉరుముల గురించిన బయలుపాటు పొందుకుంటే, ఇక్కడ చూడండి ప్రవక్త ఏమంటున్నాడో, ఆ ఉరుముల బయలుపాటు కొరకు వాళ్ళు ఎలాగ ఉన్నారో చూడండి. ఆ జనులు చూడండి, ఆ జనుల గురించి కొంచెం వినండి. మీరు మంచి విద్యార్థులుగా ఉండిరి. అంటే విద్యార్థులు అంటే ఏంటండి? నేర్చుకునేవారు. మనం ఎల్లప్పుడూ నేర్చుకునేవారిగానే ఉండాలి. ప్రైజ్ లార్డ్. మనము ఎప్పుడు కూడా నేర్చుకునేటట్లు ఉండినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మనము నేర్చుకోవటానికి ఇష్టపడదాం, నేర్చుకునే వారిగా ఉందాం. అందుకే అంటున్నాడు మంచి విద్యార్థులుగా ఉండిరి. మీ వలె ఇంత చక్కగా క్రమముగా ఎవరు కూర్చొని ఉండలేరు. వాళ్ళు చూడు ఎంత చక్కగా క్రమముగా ఉన్నారో. వారు జనులలోనికి అనుమతించుటకు ఆలయము తెరుచు వరకు, పట్టుకుంటున్నారా? ఆలయ తలుపులు తెరుచు వరకు మీరందరూ పగలు 1 గంటకు ఇక్కడకు వచ్చి 5 గంటల వరకు వేచి ఉండిరి. ప్రజలు ముందే వచ్చేసారు వాళ్ళు. హల్లెలూయా. 5 గంటల వరకు వేచి ఉండిరి. మీరు చలిలో నిలబడి ఉండిరి. ఎందుకు? ఆలయము ఎప్పుడైతే ఆ తలుపులు తెరుస్తారో లోనికి వెళ్ళాలని. ఏమి విశ్వాసం అండి! 1 గంట నుండి వాళ్ళు పగలు 1 గంటకు ఇక్కడికి వచ్చి 5 గంటల వరకు వేచి ఉన్నారంటండి. అసలు వాళ్ళు దేన్ని ఆశించారంటావు? మీరు చలిలో నిలబడి ఉండిరి. వాళ్ళు అక్కడ చలిగా ఉన్నది, బాగా ఆ చలిలో ఉన్నారు. మీరు మంచులో కూర్చొని ఉండిరి. మంచులో ఆలయ తలుపులు తెరిచేయటానికి వాళ్ళు మంచులో కూర్చొని అక్కడే ఉన్నారు. మీరు సమస్తము చేసిరి. మీ యొక్క కాళ్ళు నొప్పి పుట్టు వరకు గోడల చుట్టూ నిలబడి ఉండిరి. కాళ్ళు నెప్పుడుతున్నాయి. నుంచోని 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 కాళ్ళు లాక్కుపోతున్నాయి, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. అయినా కానీ వాళ్ళు చుట్టూ నిలబడి ఉండిరి. మరియు పురుషులు క్రింద కూర్చొని స్త్రీలకు కూర్చొనుటకు కుర్చీలు ఇచ్చిరి. చూసారా ప్రేమ? చూసారా ఆ గౌరవము? చూసారా ఆ మర్యాద? చూసారా విధేయత? చూసారా? పురుషులు కింద కూర్చొని స్త్రీలకు కూర్చోటానికి కుర్చీలు ఇచ్చిరి. మరియు పలువురు ఆ విధముగా చుట్టూరా నిలబడుకొని మరియు కింద కూర్చొని ఉండిరి.
నేను తలంచాను ప్రభువా సమస్తము. ప్రజల్లా చూసారా వాళ్ళ యొక్క విశ్వాసమే ఎలాంటిదో, ఆ వాక్యం కొరకు వాళ్ళు పడుతున్న తాపత్రయం ఎలాంటిదో, ఆ వాక్యం కొరకు వాళ్ళు పడుతున్న ఆరాటం ఎలాంటిదో. ఈరోజు వాళ్లతో మన విశ్వాసాన్ని పోల్చి చూద్దామా? వాళ్లతో మన విశ్వాసాన్ని గనక పోల్చి చూచినట్టయితే ఇలా అనటంలో ఆశ్చర్యం ఏమైనా ఉన్నదా? త్రాసులో నిన్ను పెట్టి తూచగా నువ్వు తక్కువ వాడుగా కనబడితివి. మినే టేకిల్ ఉఫార్సిన్, గోడ మీద చెవ్రాత. బెల్సజర్ దినాలలో అరచెయ్యి వచ్చి దానియేలు దినాల్లో దిగిరాలేదు. మరి ఆ దినాలు కావు. నువ్వు దేని కొరకు ఆరాట పడుతున్నావు, తపన పడుతున్నావు? ఎత్తబడాలని ఆలోచన ఉన్నదా? దాని కొరకు ఎంతగా నువ్వు తప్పిస్తున్నావు, ఎంతగా శ్రమ పడుతున్నావు, ఎంతగా దాని కొరకు జీవిస్తున్నావు? ప్రజల ఇవన్నీ నా మాటలా, ప్రవక్త చెప్పిన మాటలా? ఈ ప్రవక్త చెప్పిన మాటలకి పాస్టర్ లోబడాల్సిందే, విశ్వాసి లోబడాల్సిందే, ప్రతి వ్యక్తి కూడా ఈ మాటలకి లోబడాల్సిందే. లోబడకపోతే మనము త్రాసులో తూచినప్పుడు తక్కువగా కనబడితే మన రాజ్యము తీసేయబడుతుంది. నువ్వు త్రాసులో తూచగా తక్కువగా కనబడ్డావు గనక నీ రాజ్యం నీ యొద్ద నుండి తీసివేయబడి వేరొకరికి ఇవ్వబడుతుంది. మీకు తెలుసు సౌలు మీద ఉన్న అభిషేకం తీసేయబడింది. దావీదు మరలా అభిషేకించబడ్డాడు. ప్రజల మనము అలాగా ఉండకూడదు. వాక్య విషయంలో ఆసక్తి కోల్పోయే వారిగా ఉంటే మన మీద ఉన్న అభిషేకం కూడా దేవుడు తీసేస్తాడు. ప్రజల సౌలును అభిషేకించిన దేవుడు సౌలు మీద అభిషేకం తీసేయలేదా? ప్రజల దేవుడు ఆత్మకు బదులుగా దురాత్మ వచ్చినది సౌలు మీదకి. బైబిల్లో చదవండి మీరు, ఉన్నది. ప్రజల అందుకే వాక్య విషయంలో, ఆరాధన విషయంలో మనము అస్సలు మిస్ అవ్వద్దు. వాక్యాన్ని ప్రేమించండి, వాక్యం కొరకు జీవితం అర్పించండి. మన విశ్వాసమే ఎత్తబాటు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, వాళ్ళంట స్త్రీలు కూర్చోవటానికంట కుర్చీలు ఇచ్చారంట పురుషులు నిలబడి ఉంటే. ప్రజల్లా చూస్తున్నారా అండి? పలువురు ఆ విధముగా చుట్టూరు నిలబడుకొని కింద కూర్చొని ఉండిరి. నేను తలంచాను ప్రభువా. ఇది ఒక మర్మమైన వారముగా ఉండెను. అంటే ఈ వారమంతా కూడా ఎలాగుంది? ఆ 7 ముద్రలు బోధిస్తున్న ఆ వారమంతా కూడా మర్మమైన వారముగా ఉండెను. సమస్త కార్యాలు ఒక విధముగా వింతగా ఆశ్చర్యముగా ఉండెను. లోకము నేర్పించిన దానికి ఈ 7 ముద్రల్లో ఉన్నదానికి పూర్తి వ్యతిరేకంగా లేదా? పూర్తి వ్యతిరేకమే. 7 ఏండ్లు శ్రమలు అంటారు, కానీ బైబిల్లో 3.5 సంవత్సరాలు శ్రమలు. 7 ఏండ్లు విందు అంటారు, కానీ బైబిల్లో 3.5 సంవత్సరాలే విందు. పట్టుకుంటున్నారా? బయటికి వెళితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అంటారు, కానీ బైబిల్లో యేసుక్రీస్తు నామం. బయటికి వెళితే స్త్రీ బోధలు, కానీ బైబిల్లో స్త్రీ ప్రసంగించకూడదు. ప్రజల్లో బయటికి వెళితే పగలు రొట్టె విరుస్తారు, కానీ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చేదానికి రాత్రిపూట రొట్టె విరవాలి. ఒక్క పాత్రలోనిదే అందరూ తాగాలి, కానీ బయటికి వెళితే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కప్పిస్తారు. బయట ఉన్న బోధకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బోధకి డిఫరెంట్ గా కనపడతాం లేదా? ప్రజల్లో దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, ఒక మర్మమైన వారముగా ఉన్నది. వాళ్ళు ఏమంటారయ్యా అంటే, తెల్ల గుర్రం మీద వస్తున్న వ్యక్తిని చూసి, హల్లెలూయా, తెల్ల గుర్రం మీద వస్తున్న వ్యక్తిని చూసి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో తెల్ల గుర్రం మీద వస్తున్న వ్యక్తి చూసి, తెల్ల గుర్రము నీతికి సాదృశ్యము, తెలుపు నీతికి సాదృశ్యము, తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యము. అందుకే స్త్రీలైన మీరు, పురుషులైన మీరు ఆదివారం వచ్చేటప్పుడు తెల్లని వస్త్రాలే వేసుకొని రండి. పెందుకోసం సంఘంలో జరగటం లేదా? ఎంతమంది తెల్లని వస్త్రాలతోనే వాళ్ళు ఉండిపోతారు. ఒక ప్రభరాత్రి భోజనం వచ్చిందంటే వేరే డ్రెస్ వేసుకురావడానికి లేదు, వాళ్ళు తెల్లని వస్త్రాలతో వస్తారు. ఎందుకంటే తెలుపు అనేది
పరిశుద్ధతకు నీతికి సాదృశ్యం కాబట్టి మొదటి 6వ అధ్యాయంలో ఉన్న తెల్ల గుర్రం మీద స్వారీ చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు, క్రీస్తు అని చెప్తారు వాళ్ళు. కానీ పరిశుద్ధ గ్రంథం చూడండి దానికి ఎంత పూర్తి వ్యతిరేకంగా ఉన్నదో. ముద్రలు తెరవబడటం ద్వారాగా, ప్రజల ముద్రలు విప్పబడటం ద్వారాగా, ముద్రలు తెరవబడటం ద్వారాగా అనేక విషయాలు, ఒకటి కాదు, బైబిల్ అంతా మర్మముతో ఉండినది. ఈ మర్మములు బయలుపరిచినదే 7వ దూత. హల్లెలూయా. మనకు సమయం దొరికినదనుకో, తక్కువ సమయం కష్టపడండి, ఎక్కువ సమయం దేవుళ్ళో గడపండి. ఎందుకు కష్టము? జీవనోపాధి నిమిత్తము శ్రమపడి తినాలి కాబట్టి తక్కువ టైము కష్టపడాలి, తక్కువ టైము శ్రమపడి మన జీవనోపాధి నిమిత్తము తెచ్చుకున్న తర్వాత మిగిలిన సమయం దేవుళ్ళో గడపాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఎక్కువ సమయం ఇవ్వాలి. ఈ సమయంలో మనము దేవుళ్ళో గడపలేదనుకో, మనంత బుద్ధిహీనుడు ఉండడు. మనము బుద్ధిహీనులము, మనంత బుద్ధిహీనుడు ఉండడు. మనం బుద్ధిహీనులుగా ఉండకుండా ఉండాలంటే మనము దేవుళ్ళో గడపాలి. అందుకే ఇది సువర్ణ యుగము. ఇది నీ జీవితాన్ని, నీ మర్త్య శరీరాన్ని అమర్త్యతగా మార్చే యుగం ఇదే. ఈ యుగములోనే నీ దేహము యొక్క మార్పు జరగనై ఉన్నది. ఈ యుగంలోనే నీ జీవితము మార్చబడవలసి ఉన్నది. 7 ఉరుముల గురించిన ప్రత్యక్షత నువ్వు పొందుకుంటున్నప్పుడు నీ హృదయము మండుతూ ఉంటది. నీవు అగ్ని బాప్తిజం పొందుకుంటున్నప్పుడు నీ హృదయము మండుతూ ఉంటది. నేను ఆలయానికి వెళ్ళి ఇంకా నేర్చుకోవాలని తప్పిస్తా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. చల్లబడిపోయి ఉండదు, నులివెచ్చని స్థితిలో ఉండదు, నామకార్థపు జీవితంలో ఉండదు. ప్రైజ్ ది లార్డ్. వాక్యము కొరకు జీవితమే అర్పిస్తుంది. హల్లెలూయా. మీరు చూశారుగా, భక్తులందరూ చూడు, రూతు చూడు ఎలాగా సమర్పించుకున్నదో, రెబెకా చూడు ఎలాగ అర్పించుకున్నదో, మీరు చూడండి అసేనతు చూడు ఏ విధముగా సమర్పించుకున్నదో, మీరు చూడండి ఎస్తేరు చూడు ఎలాగ అర్పించుకున్నదో. ప్రైజ్ ది లార్డ్. వీరందరూ వధువుకు సాదృశ్యమేనండి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇంకా కొంచెం ముందుకు చూద్దామండి. ఇది ఒక మర్మమైన వారముగా ఉండెను. సమస్త కార్యాలు ఒక విధమైన వింతగా ఆశ్చర్యముగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఏ విధముగా జనులు వచ్చుచున్నప్పుడు వెలుపల చుట్టూను వారు నిలబడి ఉండుటయు. వెలుపల అంటే ఆలయం అంతా ఫుల్ అయిపోయింది, చుట్టూ నిలబడి ఉండుట. కిటికీలలో, ద్వారాల యొద్ద, వెనుకను, దాని చుట్టూ, వెనుకను, ప్రతి చోట వినుచుండిది. అంటే జనులు అంతగా కిక్కిరిసిపోయి ఉన్నారు. ఆ వాక్యము కొరకు అంతగా వాళ్ళల్లో ఆశ ఉన్నది. ఈరోజు ఆశ తగ్గితే, ఆసక్తి తగ్గితే, ఆసక్తి, వాక్యము కొరకు తపన, వాక్యము కొరకు తృష్ణ, వాక్యము కొరకు దాహం, వాక్యం కొరకు ఆశ, వాక్యము కొరకు ఆసక్తి ప్రవక్త దినాలలో ఆ ప్రజలకు ఎలాగ ఉన్నదో, ఇంకా ఎత్తబాటు సమీపముగా ఉన్నప్పుడు మనకి పెరగాలంటావా తగ్గాలంటావా? ఇంకా పెరగాలి, ఇంకా ఆసక్తి అనేది పెరగాలి. వాక్యము కొరకు ఆసక్తి అనేది ఇంకా మనలో పెరగాలి. చెప్పుకుంటారులే అనుకుంటా ఉన్నామనుకో, వాడు ఆ వ్యక్తి ఇక్కడే ఉంటున్నాడు, వాడు ఒక వేషధారని గుర్తించుకోండి. వాడు ముందు వాక్యాన్ని నమ్మలేదు. వాక్యము సత్యమై ఉన్నది. భూమి ఆకాశాలు గతించునేమో గాని నా మాటలు గతించదు. వాక్యం గతించదు. ఎత్తబాటు ఒకటి ఉన్నది. ఇవి ఎత్తబాటు గురించిన విషయాలు. మనకి శత్రువు బయటోడు కాదు, మన శరీరమే. మన శరీరమే మనకి శత్రువు. మీకు తెలుసా, ప్రవక్త విలియం మ్యారియన్ బ్రనహాము ఏమన్నాడో తెలుసా? నా శత్రువు ఎవరో కాదు, నా శరీరం. విలియం బ్రనహాం అన్న ఈ శరీరమే శత్రువు.
హల్లెలూయా. మనల్ని మనము ప్రవక్త ప్రార్థనలో చెప్తా ఉంటాడండి, ఎంత బుద్ధిహీనులమో మరి ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు. మనం చాలా బుద్ధిహీనులమై ఉన్నాం. హల్లెలూయా. అందుకే ఇది జాగ్రత్తగా వినండి. కిటికీల్లో, ద్వారాల దగ్గర, వెనక, దాని చుట్టూ, ముందు, వెనక, ప్రతి చోట వినుచుండిరి. మరియు నేను ఉపదేశకుడు అంటారు కదండి, 5 రకాల పరిచర్యలు. ఉపన్యాసకునిగా లేను, లేక నేను సరైన ప్రసంగికుని కూడా కాను. నేను మంచి ఉపన్యాసకుని కాదని గ్రహించు జ్ఞానము నాకున్నది. ఆ సంగతిని నేను ఎరుగుదును. అయితే ఎందుకొరకు జనులు కూర్చొని మరి ఆ విధంగా వింటున్నారు? ఎందుకు వచ్చారు ఆ జనులు? నా కోసం వచ్చారనుకున్నావా? పాస్టర్ గారి కోసమా? ప్రవక్త కోసమా వచ్చింది జనులు? హల్లెలూయా. ప్రవక్త ఏమంటున్నాడో చూడు. ఆ విధముగా వినుచున్నారు. దానిని ఎందుకొరకు జనులు కూర్చొని మరి ఆ విధంగా వింటున్నారు? క్వశ్చన్ మార్క్ పెట్టాడు. దానిని జనులు ఎలా చేయుచున్నారు? నా వంటి ఒక వ్యక్తి నుండి వినుటకు వారు రాలేదు. అయితే ఎందుకనగా జనులు దాని యొద్దకు ఆకర్షించున్నట్లుగా దానిలో ఏదో ఒక కార్యం అనేది ఉన్నది. దేనిలో పాస్టర్ గారు? ఈ వాక్యములో. వాక్యములో ఒక కార్యం ఉన్నది. ఆ కార్యము వాక్యము దగ్గరికి ఆకర్షించేలాగా నిన్ను చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నా తండ్రి ఆకర్షించందే ఎవ్వరు నా యొద్దకు. నువ్వు వాక్యం దగ్గరికి రావాలన్నా, వాక్యం కొరకు తప్పించాలన్నా ముందు దేవుడి యొక్క ఆకర్షణ అనేది ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? ఈరోజు ప్రేమ చల్లారటం, సహవాసం లేకుండా ఉండటం, సంఘములు ముక్కలైపోవటం, ఎవరికి వారు బాసులుగా ఉండటం, లోబడటానికి బదులుగా, విధేయులు అవటానికి బదులుగా, నేర్చుకోవటానికి బదులుగా తిరుగుబాటు చేయటం, ఇలాగ కార్యాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? అణు ఆయుధాలకు మేతగా వెళ్ళటానికి. లక్షల మంది ప్రజలు ఆ యొక్క ఎత్తబాటును కోల్పోబోతున్నారు. వాళ్ళు అణు ఆయుధాలకి మేతగా వెళ్ళబోతున్నారు. వాళ్ళు రక్షించబడ్డాం అనుకుంటారు. వాళ్ళు బుక్స్ చదవరనటం లేదు, ఆలయాలకు వెళ్ళరనటం లేదు, వెళతారు కానీ వాళ్ళు ఎత్తబాటు కోల్పోతారు. ఎందుకు ఎత్తబాటు కోల్పోతున్నారు పాస్టర్ గారు? 7 ఉరుములు గూర్చిన ప్రత్యక్షత వాళ్ళకి లేని కారణాన్ని బట్టి. ఇదండి. అంటే 7 ఉరుములు నీకు ఎత్తబడే విశ్వాసం ఇస్తాయా? ప్రవక్తే చెప్పాడు కదా, 7 ఉరుములు నిన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్తున్నాయని, ఎత్తబడే విశ్వాసం ఇస్తాయని. వారికి 7 ఉరుములు గూర్చిన ప్రణాళిక గాని, 7 ఉరుములు గూర్చిన ప్రత్యక్షత గాని లేదు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారు ఈ విషయాలు. కయ్యూను భక్తి చేయలేదంటారా మీరు? కయ్యూను భక్తి చేయలేదనవాకండి, భక్తి చేశాడు కయ్యూను. కానీ దేవుడు అంగీకరించాలి ఆ భక్తిని. గుర్తుంచుకోండి, దేవుడు అంగీకరించాలంటే మన భక్తి ప్రత్యక్షతతో కూడినదై ఉండాలి. మన ఆరాధన ప్రత్యక్షతతో కూడినదై ఉండాలి. మీకు చెప్పానా, ఏదో ఒకటి నిన్ను ఎత్తబాటుకు తీసుకెళ్లాలంటే ఎత్తబాటుకు సంబంధించిన మెటీరియల్, పదార్థం అనేది నీలో పెట్టబడి ఉండాలని. అదేంటో తెలుసా? 7 ఉరుములే. ఆ పదార్థమే 7 ఉరుములు. నీలో పెట్టబడితే ఆ 7 ఉరుముల గురించిన ప్రణాళిక, ఆ పదార్థం అనేది నీలో పెట్టబడినట్లయితే, నీలో ఉన్నట్లయితే, నిన్ను ఏది ఎత్తబాటులోకి వెళ్ళనీయకుండా అడ్డుపడేది ఏది లేదు. ప్రజల పాతాళ లోకంలో ఉన్న దెయ్యాలన్నీ అడ్డుపడినా కానీ నీ ఎత్తబాటును ఆపలేవు. నీకు అసలైనది పొందుకున్నావు.
నీకు ఉండటానికి ఇల్లు లేకపోవచ్చు, కట్టుకోవటానికి బట్టలు లేకపోవచ్చు. హల్లెలూయా. అయినా నువ్వు ఎత్తబాటుకు సంబంధించిన ఆ పదార్థం అనేది నువ్వు పొందుకున్నావు కాబట్టి నిన్ను ఎత్తబాటును ఆపేది ఏదీ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనం పొందుకోవలసినది అదే. ఎత్తబాటును వెళ్ళాలంటే ఆ పదార్థం మనకు అవసరమై ఉన్నది. కొంచెం ముందుకు చూద్దామా ఏమంటున్నాడో ప్రవక్త. వాళ్ళు నన్ను ఆ వ్యక్తి నుండి వినటానికి వాళ్ళు రావటం లేదు, ఒక కాపర్ నుండి వినటానికి రావటం లేదు, ఒక పాస్టర్ దగ్గర నుంచి వినటానికి రావటం లేదు, కానీ వాళ్ళు దేవుడు స్వరం వినటానికి వస్తా ఉన్నారు. ఆ ఉరుములు గుర్చిన ప్రత్యక్షత వినటానికి వస్తా ఉన్నారు. అయితే ఎందుకనగా జనులను దాని యొద్దకు ఆకర్షించున్నట్లుగా దానిలో ఏదో ఒక కార్యం ఉన్నది. మీకు తెలుసా, ఇక్కడ చాలా రకాల మెటల్స్ పెట్టాం. మెటల్స్ అంటే ఐరన్ ఒక మెటల్, తర్వాత వెండి ఒక మెటల్, ఇత్తడి ఒక మెటల్, గోల్డ్ ఒక మెటల్. ఇవన్నీ మెటల్సే కదండి. హల్లెలూయా. ఇవన్నీ పెట్టాం. అయస్కాంతానికి ఏది అతుక్కుంటుందో చెప్పండి. అయస్కాంతంలో ఉన్న తత్వము, ఇనుములో ఉన్న తత్వము ఏదో కలుస్తుంది, ఆకర్షిస్తుంది. అయస్కాంతం ఆ ఇనుమును ఆకర్షిస్తా ఉన్నది. అదే విధముగా పెద్ద అయస్కాంతం దేవుడై ఉన్నాడు. ఆ ఇనప మొక్కలే మనమై ఉన్నాము. సామాన్యతలో ఉన్న మనము, త్రోసివేయబడిన మనము, లోకము చేత నెట్టివేయబడిన మనము, విలువలేని వారిగా ఉన్న మనము దేవుడు ఆకర్షిస్తున్నాడు. హల్లెలూయా. అది నిశ్చయముగా వాక్యం దగ్గరికి నువ్వు వస్తా ఉన్నావంటే నిన్ను ఏదో వాక్యము ఆకర్షిస్తా ఉన్నది. ఏదో ఒక కార్యం ఉన్నది. చూసారా, అక్కడ దానిలో ఏదో కార్యం ఉన్నది. అది వారిని ఆకర్షించుచున్నది. ఏమున్నది పాస్టర్ గారు వారిలో? ఆన్సర్ కావాలా? వారిలో ఏముందో? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఏముందో చూడండి. వారిలో ఆకర్షించటానికి గల కారణం. హెబ్రీలకు రాసిన పత్రిక. పరిశుద్ధాత్మే సాక్ష్యం ఇస్తున్నాడండి. పరిశుద్ధాత్ముడు అంటే యేసుక్రీస్తేనా? ఎంతమంది ఇక్కడే ఉన్నారో? మరి మీరందరూ ఆ సంగతులు చూస్తారనుకుంటున్నాను. హల్లెలూయా. 10వ అధ్యాయం తీశారమ్మా. 15వ వచనం. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా, చూసారా అండి, ఎవరు సాక్ష్యం ఇస్తుంది? స్వయముగా పరిశుద్ధాత్మ దేవుడే, స్వయముగా ఆయనే, యేసుక్రీస్తే. ఏలయనగా ఆ దినాలైన తర్వాత నేను వారితో చెయ్యబోయే నిబంధన ఇదే, నా ధర్మ విధులు. ఏంటి ఆ ధర్మ విధులు? వాక్యమేనా? వారి హృదయమందు ఉంచి వారి మనసు మీద వాటిని వ్రాయుదును. హల్లెలూయా. చప్పట్ల కొట్టి దేవుని మహిమపరుతారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాస్టర్ గారు నిన్ను వాక్యం దగ్గరికి లాగింది ఏంటో చెప్పండి. ఇప్పుడు నీలో ఉన్న ధర్మ విధులన్న వాక్యం కరుడిని పిలుస్తుంది, అలని పిలుస్తుంది. కరుడు దేవుడు వాక్యము, దేవుడు వాక్యాన్నే పిలుస్తుంది. మీలో వాక్యమై ఉన్నట్లయితే, మీ లోపల దేవుడు ధర్మ విధులు పెట్టినట్లయితే, ఇక్కడ పలకబడుతున్న వాక్యానికి మీలో ఉన్న వాక్యము ఆమేన్ చెప్తా ఉన్నది. ఆ వాక్యం దగ్గరికి మిమ్మల్ని లాగుతూ ఉన్నది. ఆ వాక్యాన్ని మీరు ప్రేమించేలాగా చేస్తా ఉన్నది. ఆ వాక్యాన్ని మీరు హత్తుకునేలాగా చేస్తా ఉన్నది. ఆ వాక్యాన్ని మీరు ఒకరు కలుసుకునేలాగా, ఆ ఇనప ముక్క అయస్కాంతం ఎలా కలుసుకుంటుందో ఆ వాక్యమైన దేవుడు నువ్వు కలుసుకునేలాగా చేస్తా ఉన్నది. అదే పరలోకపు పెళ్లి కుమారుడు, భూలోకపు పెళ్లి కుమార్తె, అదృశ్య ఐక్యత. వారిరువురు కలుసుకుంటా ఉన్నారు. నీవు దేవుడు కలుసుకునేలా చేస్తా ఉన్నది. ఎందుకో తెలుసా?
ఆయన పెద్ద వాక్యమై ఉంటే ఆ వాక్యములో ఒక చిన్న భాగము నీవై ఉన్నావు కాబట్టి ఆ వాక్యము ఈ వాక్యాన్ని పిలుస్తున్నప్పుడు, ఆ తల్లి పక్షిరాజు చిన్న పిల్ల పక్షిరాజును పిలుస్తున్నప్పుడు ఎలాగా ఆ చిన్న పక్షిరాజు పిల్ల ఆ స్వరాన్ని వినటానికి ఇష్టపడినదో, అది కోడి పిల్లలాగా తిరుగుబాటు చేయలా. అది శత్రువు యొక్క స్వరం అనలా. తల్లి కోడి ఏమంది? తల్లి కోడి ఏమన్నది? ఆ పక్షిరాజు స్వరం విని తల్లి కోడి ఏమన్నది? శత్రువు వచ్చాడు, శత్రువు వచ్చాడు, ఇది శత్రువు స్వరము, మీరందరూ వచ్చేయండి 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 అంది. అవునా? కోడి పిల్లలన్నీ వచ్చాయి. కానీ అక్కడ ఒక చిన్న పక్షిరాజు పిల్ల ఉన్నది. అది కోడి పిల్ల కాదు. ఆ స్వరము ఆ యొక్క తల్లి పక్షిరాజు స్వరము విన్నది. అది మధురముగా ఉన్నది. ఆ స్వరము మిగతాయి వినలేదు. మిగతాయి అన్ని కోడి తల్లి కోడి పెట్ట కిందకి వెళ్ళిపోయాయి. కానీ పిల్ల పక్షిరాజు మాత్రం తల్లి కోడి పెట్ట కిందకి వెళ్ళలేదు. కానీ హల్లెలూయా, అది ఎక్కడ ఉన్నదంటే ఆ స్వరం వింత అలాగే నిలబడిపోయి ఉన్నది. హల్లెలూయా. 63లో తల్లి పక్షిరాజు వచ్చాడు. మన తల్లి పక్షిరాజు 63లో వచ్చాడు. ఇక్కడ అనేక పిల్ల పక్షిరాజులు ఉన్నాయి, అనేక చిన్న చిన్న పక్షిరాజు పిల్లలున్నాయి. 63లో 7 ఉరుములు వాటి శబ్దాలు పలికాడు. ఆ స్వరం అనేది ఈ పిల్ల పక్షిరాజు పిల్లలకి, పక్షిరాజు పిల్లలైన వీళ్ళకి మధురముగా ఉన్నది. ఆ స్వరాన్ని అలాగే ఉండి వింటా ఉన్నది. నేను నీలాగా ఎగరగలనా? నీకున్నట్టుగా నాకు కూడా 2 రెక్కలు ఉన్నాయా? నేను ఎగరగలనా? ఏంటి పాస్టర్ గారు ఆ 2 రెక్కలు? హల్లెలూయా. ఆ 2 రెక్కలు ఏమై ఉన్నాయి మీకు తెలుసా? ఒకటి మరి 3వ ముద్రలో ప్రవక్త చెప్తా ఉన్నాడు, నూనెను ద్రాక్షారసమును పాడు చెయ్యవద్దు. చెప్పాడా అండి? నీకు ఇవ్వబడిన 2 రెక్కలు అవే. ఒకటి పరిశుద్ధాత్మై ఉన్నది, ఇంకొకటి ఉత్తేజమై ఉన్నది. హల్లెలూయా. నూనె ద్రాక్షారసం ఇచ్చాడు దేవుడు. ఇవ్వలేదా? ఆ యొక్క చిన్న పక్షిరాజు పిల్లకు ఉన్న ఆ 2 రెక్కలు అవే. నూనె పరిశుద్ధాత్మై ఉన్నది, ద్రాక్షారసం ఉత్తేజమై ఉన్నది, ప్రత్యక్షత ఉన్నది, వాక్యము గురించిన ప్రత్యక్షత ఉన్నది. ఆ 2 రెక్కలతో ఎగరగలదు. ఆ 2 రెక్కలతో ఎగరగలదు. ఈ ఉత్తేజము, ఈ ప్రత్యక్షత సంఘశాఖలకు ఇవ్వాల. సంఘశాఖల దగ్గర బైబిల్ ఉండొచ్చు, పాత నిబంధన కొత్త నిబంధన, కానీ నూనె ద్రాక్షారసం లేదు. హల్లెలూయా. సంఘశాఖల దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర బైబిల్ లేదా అండి? లేదా? ఉందా లేదా? కానీ ఈ నూనె ద్రాక్షారసం అనేది వాళ్ళ దగ్గర లేదు. నూనె ద్రాక్షారసం అనేది పక్షిరాజు పిల్ల దగ్గర ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. బుద్ధిగల కన్యక దగ్గర ఉన్నది, ఎత్తబడే వధువు దగ్గర ఉన్నది. నువ్వు ఎత్తబడాలంటే నీ దగ్గర ఉన్నది. అది నువ్వు ముందు నిర్ణయంలో ఉన్నట్లయితే దేవుడు ఆ వాక్యం నీలో పెట్టి పంపించాడు. ఇక్కడి నుండి వాక్యం వస్తున్నప్పుడు నీలో ఉన్న వాక్యం ఉత్తేజం చెందుతుంది. హల్లెలూయా. ఈ విషయాలు చూస్తున్నారా? ఎంతమంది ఆనందిస్తున్నారో చూడండి. హల్లెలూయా. కొంచెం ముందుకెళ్దామా? ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. వారు నన్ను చూడటానికో, వ్యక్తిని చూడటానికో, వ్యక్తి యొక్క స్వరాన్ని వినటానికో రాలేదు. అయితే ఎందుకనగా జనులు దాని యొద్దకు ఆకర్షించినట్లుగా దానిలో ఏదో ఒక కార్యం ఉన్నది. చూశారా? అక్కడ దానిలో ఏదో కార్యం ఉన్నది, అది వారిని ఆకర్షించినది. వారిలో ఉన్న కార్యమే దేవుడి వాక్యం. ఇది అందరిలా పెట్టలా ఆయన. మీరు చెప్పండి. ఇద్దరు ఆరాధన చేశారు. ఒక ఆరాధన దేవుడు స్వీకరించాడు, ఒక ఆరాధన దేవుడు త్రోసేశాడు. సుంకరి ఆరాధన దేవుడు ఏం చేశాడండి? స్వీకరించాడా? పరిసయ్యుడు ఆరాధన
త్రోసేసేసాడు. హేబేల్ ఆరాధన స్వీకరించాడా? కయ్యూన్ ఆరాధన త్రోసేసేసాడు. ఏలియా ఆరాధన స్వీకరించాడా? 450 మంది ఆరాధన త్రోసేసేసాడు. హల్లెలూయా. పట్టుకోండి. మీకాయ ఆరాధన స్వీకరించాడు. 400 మంది ప్రవక్తల ఆరాధన త్రోసేసేసాడు. ప్రజల్లో ఇవి ఆ దినాలే, ఇవి ఆ దినాలే ప్రజల. జాగ్రత్తగా పట్టుకోండి ఈ విషయాలు. 348వ పేరు. నేను ప్రారంభించినప్పుడు నా యొక్క భార్య ఇక్కడ వేదికపై నిలబడి మరియు పాటను పాడినట్లున్నది. ప్రవక్త భార్య ఇలా పాడుతుంది పాట. ఏంటో తెలుసా? వారు తూర్పు నుండి పడమర నుండి వచ్చెదరు, వారు దూర ప్రదేశాల నుండి వచ్చెదరు, రాజుతో విందు ఆరగించటానికి వచ్చెదరు, ఆయన యొక్క అతిథులుగా భుజించటానికి వచ్చెదరు. ఈ యాత్రికులు ఎంత ధన్యులు! ఎవరు ఆ యాత్రికులు? ఉల్లారా ఇక్కడ ఆ యాత్రికులు. రాజు ఎవరు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మరి ఆయనతో భుజించటానికి లవదీకయ కాలపు వాగ్దానం ఏంటి? ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే అతని యొద్దకు నేను వచ్చి అతనితో నేను, నాతో అతడు కలిసి. ఎంత అద్భుతమైన వాక్యమో ఇది! ఎందుకు పాష గారు ఈ భోజనము? నీ శరీరం మార్పు కొరకు, నీ యజమాని కొరకు, నిన్ను ఆయన యొద్దకు తీసుకొని వెళ్ళటానికి, నీ దేహము యొక్క విమోచన కొరకు. హల్లెలూయా. నీ దేహము విమోచన జరుగుతుందంటే భూమి కూడా విమోచన జరుగుతున్నది. ఎందుకయ్యా అంటే నీ దేహము భూమిలో నుండే తీయబడినది. ఈ దేహము మట్టిలో నుండి తీయబడినది, భూమిలో నుండి తీయబడినది. ఈ దేహానికి విమోచన జరుగుతున్నదంటే భూమికి కూడా విమోచన జరుగుతున్నదే. సంగమా విషయాలు పట్టుకుంటున్నారా? నేను ప్రారంభించినప్పుడు నా భార్య ఈ విధంగా పాడుతా ఉన్నది, వేదికపై నిలబడి పాటను పాడినట్లు. వారు తూర్పు నుండి పడమర నుండి వచ్చేదరు, వారు దూర ప్రదేశాల నుండి వచ్చేదరు. హల్లెలూయా. మరి అక్కడక్కడ వాళ్ళు వస్తున్నారు వాక్యాన్ని విని. ఆ వాక్యం దగ్గరికి ఇది కదా అండి, ఇది కదా వర్తమానం. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? సింహము గొర్రెపిల్ల కలిసి వచ్చినట్టుగా సింహము వస్తా ఉన్నది. ఆ గొర్రెపిల్ల అక్కడ నిలబడి చూస్తా ఉన్నది సింహం రావటము. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ సింహము యొక్క స్వభావం మార్చబడి ఉన్నది. అది గొర్రెపిల్ల వలె ఆ సింహము కూడా గడ్డి మేస్తా ఉన్నది. గొర్రెపిల్లతో సింహము మాట్లాడుతా ఉన్నది. సహోదరుడా, గొర్రెపిల్ల భయపడకు, నా స్వభావం మార్చబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సింహపు స్వభావాన్ని మార్చిన దేవుడు ఈరోజు ఈ వర్తమానానికి లోబడటం ద్వారాగా మనుషుల స్వభావాలను మార్చలేడా? మనుషుల జీవితాలను మార్చలేడా? ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారు, నమ్ముచున్నాను. దైవిక వెలుగుతో ప్రకాశించడి. ఆయన పవిత్రమైన ముఖమును చూచుచు. ముఖము వచ్చిన దినాలలో 63లో శిరస్సు వచ్చిన దినాల్లో, ముఖము వచ్చిన దినాలలో జీవిస్తా ఉన్నాము. ముఖాన్ని చూస్తున్నాము, ముఖమును చూచుచు. హల్లెలూయా. చెప్తున్నాడా ప్రవక్త? ఏమంటున్నాడో చూడండి. దైవిక వెలుగుతో ప్రకాశించడి. ఆయన పవిత్రమైన ముఖమును చూచుచు ఆయన కృపలో ఆశీర్వదించబడి పాలు పొందిన వారై ఆయన కిరీటంలో రత్నాలుగా ప్రకాశించెదరు. ముత్యాలుగా, రత్నాలుగా ఆయన కిరీటంలో మనము ప్రకాశిస్తున్నామని ప్రవక్త లేఖనాల్లో రాయబడింది. మీరు ఎల్లప్పుడూ దాన్ని మీ మనసులో ఉంచుకునేదరుగాక. ఎల్లప్పుడూ నాకు ఈ భూమి మీద ఏం లేదు కానీ బాధపడవాక. నాకు భూమి మీద శ్రమలున్నాయి, శోధనలున్నాయి, కష్టాలున్నాయి, ఇరుకులు, ఇబ్బందులున్నాయి. నన్ను ఎవరు గౌరవించటం లేదు, నా మాట వినటం లేదు, నన్ను అందరూ చెదిరించుకుంటున్నారు, నన్ను అందరూ అసహ్యించుకుంటున్నారు అని నువ్వు బాధపడకు.
నిన్ను ప్రేమించి ఆయన ఉన్నాడు. నిన్ను ఆయన కిరీటములో ముత్యముగా పొదుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆయన కిరీటములో నువ్వు ముత్యముగా ఉండబోతా ఉన్నావు. ఇది లోకస్తులకు లేదు ఈ భాగ్యం, సంఘ శాఖలకు లేదు ఈ భాగ్యం. వధువుకి భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. మీరు ఎల్లప్పుడూ దాన్ని మీ మనసులో ఉంచుకొనేదరుగాక. మీ మనసులో నుండి దీన్ని ఎల్లప్పుడూ కూడా పోనీయొద్దంటున్నాడు. మీరెవరో మీరు ఎరగండి. యేసుక్రీస్తు కిరీటములో ఒక రత్నముగా ఉండుట. యేసుక్రీస్తు కిరీటములో ఒక రత్నముగా. మీకు తెలుసా, ఆయనకి కిరీటాలు పెట్టిందే ఈమె. ఆయనకి కిరీటం పెట్టింది ఎవరండి? వధువు కదా. ఆయన కిరీటంలో మీరు ఒక రత్నముగా ఉండుట. పౌలు సంఘమునకు చెప్పాడు, మీరు ఆయన యొక్క కిరీటములో ఆభరణాలు అని, మణులు, రత్నాలు, వైడూర్యాలు అని. యేసుక్రీస్తు యొక్క కిరీటంలో మనము మణులుగా, ఆభరణాలుగా ఉండవలెనని కోరుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. దానిలో ఒక మనుష్యుణ్ణి పెట్టకూడదు. మనము ఆ విధముగా చేయుటకు కోరటం లేదు. నా గురించి ఏదైనా కార్యం ఉన్న ఎడల మీరు దాని గురించి మర్చిపోండి. నేను జీవించుటకు అర్హత లేనివాడనై కృప ద్వారా రక్షించబడిన ఒక పాపిని. ప్రవక్త చూస్తున్నారా ఎలా తగ్గించుకుంటున్నారో? హల్లెలూయా. మీ సహోదరుని నేను, అది ఖచ్చితంగా సత్యం. నేను దీనునుగా ఉండవలెనని దీన్ని చెప్పుటలేదు. హల్లెలూయా. ఎల్లప్పుడూ మనం దీనులుగానే ఉండాలండి. ఇది నిజమైన కార్యం. నాలో ఏ విశేషమైన కార్యము లేదు, ఏ చెప్పుకోదగ్గ కార్యము నాలో లేనే లేదు. అయితే నాలాంటి దుష్టిహీన కన్నులు, హల్లెలూయా, యాక్చువల్గా మనము చూడగలుగుతామా అండి పరలోకాన్ని? అవతల గట్ల సంగతులు ఏమన్నా చూసి చెప్పగలరా అండి? ఏ మానవుడైనా చెప్పగలడా? అవతల గట్టును ఏం జరుగుతుందో అసలు సంగతులు ఏమిటో చూసి చెప్పగలరా ఎవడన్నా? కానీ ప్రవక్త అన్న, నాలాంటి దుష్టిహీన కన్నులు భేదవాడినైన నన్ను తెరకు ఆవల ఉన్న కార్యాలు చూచుటకు అనుమతినిచ్చి మరియు నన్ను మరలా ఇచ్చటికి తీసుకొని వచ్చినది ఆయన యొక్క కృపయే. కాలం అనే తెరను దాటుకొని అవతలకెళ్ళి అవతల జరుగుతున్న సంగతులన్నిటిని చూచి ఆ కన్నులు చూడగలిగిన కన్నులు ధన్యములై ఉన్నవి. వినుచున్న చెవులు ధన్యములై ఉన్నాయి. మాట్లాడుచున్న నోరు ధన్యములై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కాలం అనే తెర అవతల సంగతులు, ఈ లోక సంగతులు కాదు. ఈ లోకంలో వెండి బంగారాలు మేడమిద్దెల గురించిన సంగతులు కాదు. ఇది కాలం అనే తెరను దాటుకొని అవతల ఉన్న సంగతులను చూడగలగాలి అంటే ఈ కన్నులు చూడలేవు అక్కడికి. హల్లెలూయా. చూడగలుగుతాయా అండి? కానీ చూడలేవు. దైవ కృప ప్రవక్తని పట్టుకున్నది. దైవ కృప ఒక వ్యక్తిని పట్టుకున్నది. ఆ వ్యక్తిని అభిషేకించినది. ఆ వ్యక్తిని ఆత్మలో ఎత్తినది. ఆ వ్యక్తిని కాలమనే సర అవతలకి తీసుకెళ్ళినది. అక్కడ ఉన్న సంగతులను చూచేలాగా చేసినది. మరలా యువతలకు తెచ్చినది. అక్కడ మనుషులు ఉన్నారు. హల్లెలూయా. అక్కడ శరీరాలు ఉన్నాయి. ఈ శరీరాలు కావు. ఈ రక్త మాంసాలతో ఉన్న శరీరాలు కావు. హల్లెలూయా. ఈ శరీరములో లైంగికపరమైన గ్రంథులు ఉన్నాయి. ఈ శరీరంలో ఒక వ్యక్తి ఆ వయసు వచ్చినదంటే అతడులో నుండి ఒక గ్రంథులు ప్రవహిస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ శరీరములో ఆ గ్రంథులు అవతల గట్టున లేవు, అవతల వైపున లేవు. యువతల వైపున మరి కామము అనేది ఉన్నది, లైంగిక పరం అనేది ఉన్నది. అవతల వైపున లేవు.
హల్లెలూయా. యువతల వైపున ఒక బిడ్డని హత్తుకున్నా గాని, ఒక బిడ్డని ముద్దు పెట్టుకున్నా గాని ఒక రకమైన గ్రంథులు వెళతాయి, కానీ అవతల గట్టున లేవు. హల్లెలూయా. అవతల గట్టున వాళ్ళకి కాళ్ళు ఉన్నాయి, వాళ్ళకి చేతులు ఉన్నాయి, వాళ్ళకి దేహం ఉన్నది, వాళ్ళకి నోరు ఉన్నది, వాళ్ళకి కళ్ళు ఉన్నది, వాళ్ళు చూడగలుగుతున్నారు, వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. ప్రవక్త చనిపోయినది, కానీ అవతల గట్టున ప్రవక్త భార్య చనిపోయినది. ప్రవక్త భార్య చనిపోయినది, కానీ అవతల గట్టున ప్రవక్త భార్యను తాను చూసుకున్నాడు, తన భార్యను చూసుకున్నాడు. ఇప్పుడు ప్రవక్త భార్య ప్రవక్త దగ్గరికి వస్తున్నప్పుడు ఏమని పిలుస్తుందో చూద్దామని అలాగే చూస్తా ఉన్నాడు. ప్రవక్త గుర్తుపెట్టాడు ప్రవక్త భార్యని. హల్లెలూయా. ఎందుకంటే యవ్వన వయసులోనే ఆమె చనిపోయినది కాబట్టి గుర్తుపెట్టాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ వయసులో, యవ్వన వయసులో వస్తున్న ఆ భార్య వస్తున్న ఆమెను చూసి గుర్తుపెట్టి ఏమనిద్దో చూద్దాము అంటే, ఆ ప్రవక్త భార్య వచ్చి, ప్రశస్తమైన నా సహోదరుడా. ఏంటి, నా భర్త అనలా, అక్కడ ప్రశస్తమైన నా సహోదరుడా అని కౌగిలించుకొని వెళ్ళిపోయినది. హల్లెలూయా. అవతల వైపున ఆ విధమైన కార్యాలు ప్రవక్త చూశాడు. మీకు కావాలంటే 5వ ముద్రలో ప్రవక్త చెప్పాడు, కావాలంటే మీరు చూడండి. 92 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధురాలికి బాప్తిజం ఇచ్చిన తర్వాత ఆమె ప్రభువునందు నిద్రించినది. ఆమె కూడా అవతల గట్టుకి వెళ్ళినది. ఆమెకి భూస్థాపన కార్యక్రమం జరిగినది. కొన్ని సంవత్సరాల తర్వాత మరి ప్రవక్త అవతల గట్టుకు వెళ్ళిన తర్వాత అవతల గట్టులో ఆ స్త్రీ, ఒక అందమైన స్త్రీ రావటం చూశాడు. హల్లెలూయా. కొద్ది సంవత్సరాల క్రిందటే జరిగిన కార్యం ఇది. అయితే అవతల గట్టున ఆ స్త్రీ వస్తున్నప్పుడు ఆ స్త్రీ 18 నుండి 20 సంవత్సరాల వయసులో ఉన్నది. ఒక స్వరం వినబడుతుంది, అదుగో నిన్ను ఎదుర్కోవటానికి వస్తున్న ఈ స్త్రీ ఎవరో నీకు తెలుసా అని అడుగుతున్నప్పుడు ప్రవక్త గుర్తించలేకపోయాడు. ఆమె ఎవరో నాకు తెలియదన్నాడు. ఎందుకో తెలుసా, ఆమె వయసులో ఉన్నప్పుడు కాదు ఇచ్చినది బాప్తిజం. వృద్ధురాలు 92 సంవత్సరాలు 92 సంవత్సరాల వృద్ధురాలకి బాప్తిజం ఇచ్చాడు. ఆమె అవతల గట్టులో యవ్వన వయసులో కనబడినది. అప్పుడు ఆ స్వరము వచ్చి, ఆ స్త్రీ వచ్చి ఆయన కౌగిలించుకొని, నా ప్రశస్తమైన సహోదరుడా అని కౌగిలించుకొని ఆ స్త్రీ వెళ్ళిపోయి ఉన్నది. అప్పుడు ఒక స్వరము ఆ స్త్రీ గురించి మాట్లాడుతూ, ఈ స్త్రీ ఎవరో నీకు తెలుసా అన్నప్పుడు తెలియదంటే, అప్పుడు ఆ దూత చెప్తా ఉన్నాడు, ఆ స్త్రీ ఎవరో కాదు, నువ్వు 92 సంవత్సరాల వయసులో బాప్తిజం ఇచ్చావే వృద్ధురాలు, ఆమె ఈ స్త్రీ. ప్రైజ్ ది లార్డ్. మరి అక్కడ ఎంతో ఆనందంతో ఉన్నారు వాళ్ళు, ఎంతో సంతోషంతో ఉన్నారు. అక్కడ వేదన లేదు, దుఃఖం లేదు, విచారణ లేదు. మరి భూమి మీద నీకు ఎన్ని ఉన్నాయే? వేదనలున్నాయి, దుఃఖాలున్నాయి, అలుగుళ్ళున్నాయి, విచారాలున్నాయి, ఏడ్పులున్నాయి, కానీ అవతల గట్టులు లేవు. అది ఎంతో మహిమకరమైనదని, ఎంతో సంతోషకరమైనదని అక్కడ చెప్పబడతా ఉన్నది. సహోదర బ్రహ్మం, నీ వర్తమానాలు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాయి. నిజముగా ఈ వర్తమానాలు మనము గౌరవించి లోబడినట్లయితే, ఈ వర్తమానాలకి విధేయులైనట్లయితే, ఈ వర్తమానాల పక్షాన నిలబడినట్లయితే మనము కూడా అవతల గట్టున ఉండగలమా? అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి. హల్లెలూయా. ఇది చాలా జాగ్రత్తగా అన్నాను. 350 దానిలో ఒక మనుష్యుణ్ణి పెట్టకూడదు, మనం ఆ విధముగా పెట్టుటకు కోరటం లేదు. నా గురించి ఏదైనా కార్యం ఉన్న ఎడల మీరు దాని గురించి మర్చిపోవుడి. నేను జీవించుటకు అర్హత లేని వాడనై కృప ద్వారా రక్షించబడిన ఒక పాపిని. హల్లెలూయా. మీ సహోదరుణ్ణి, అది ఖచ్చితంగా సత్యం. నేను దీనునిగా ఉండవల్లని దీన్ని చెప్పుటలేదు, ఇది నిజమైన కార్యము. నాలో ఏ విశేషమైన కార్యము కూడా లేదు, నేను చెప్పుకోదగ్గ కార్యము లేనే లేదు. అయితే నాలాంటి దుష్టిహీన కన్నులు భేదవాడినైన నన్ను తెర అవతలకు తీసుకొని వెళ్ళి అవతలకు కార్యాలు చూచుటకు అనుమతినిచ్చి ఆయన నన్ను మరలా తెర యువతలకి, అంటే ఇచ్చటికి తీసుకొని వచ్చినది దేవుని యొక్క కృప మాత్రమే.
నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను జనులను ప్రేమించాను. నేను ఎల్లప్పుడూ ఎవరైనా నన్ను ప్రేమించవలెనని మరియు నాతో మాట్లాడవలెనని కోరుకునేవాడిని. నా యొక్క కుటుంబము నాకు గల చెడ్డ పేరు నిమిత్తం ఎవ్వరూ అట్లా చేసేవారే కాదు. హల్లెలూయా. బ్రన్హాం కుటుంబమునకు ఒక చెడ్డ పేరు. ఏంటిది చెడ్డ పేరు? తాగుబోతు. వాళ్ళ తండ్రి సారాయి కాసేవాడు కదండి. ఎవరు కూడా ఆ చెడ్డ పేరు నిమిత్తం ఎవరు అట్లాగా నన్ను ప్రేమించేవారే కాదు. ఎవ్వరు నాతో మాట్లాడేవారు కూడా కాదు. హల్లెలూయా. ప్రవక్త ఎంత దారిద్ర్యంలో ఉన్నాడో తెలుసా? ప్రవక్తకి ఒక షర్టు అది చినిగిపోయి ఉంటే అది కూడా కుట్టుకొని ఉతికి ఆరేసుకొని మరలా అది తొడుక్కొని వెళ్ళేవాడు స్కూల్కి. ప్రజల చాలా పేదరికంలో బ్రతికాడు ప్రవక్త. దేవుడికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే నేను దేవునికి నన్ను నేను అప్పగించుకున్నప్పుడు పిదప మా జనులు పూర్వీకులు ఐరిష్ వారు. ఒకవేళ వారందరూ క్యాథలిక్లు అయి ఉండొచ్చు. అవన్నీ చక్కబడునులే అని నేను తలంచాను. చివరికి అవన్నీ చక్కబడతాయిలే అనుకున్నాడు. నేను అచ్చటికి వెళ్ళాను మరియు ఆయన ఇంకొక మార్గమున ఉండెను. ఈ మార్గంలో అసలు లేనే లేడు దేవుడు. ఈ క్యాథలిక్ల మార్గంలో దేవుడే అస్సలు లేడు. ఇంకొక మార్గాన ఆయన ఉన్నాడు. అవునా అంటున్నాడు ఇక్కడ చూడండి. అవన్నీ చక్కబడునులే అని నేను తలంచాను. నేను అచ్చటికి వెళ్ళాను మరియు ఆయన ఇంకొక మార్గాన ఉండెను. మరియు నేను మొదట బాప్టిస్టు సంఘానికి వెళ్ళాను. బాప్టిస్టు సంఘం ప్రవక్త వెళ్ళినది. మరియు ఆయన ఇంకొక మార్గాన ఉండెను. అక్కడ కూడా లేడు దేవుడు. మరి క్యాథలిక్ సంఘానికి బాప్టిస్టు సంఘానికి ప్రవక్త వెళ్ళినప్పుడు అక్కడ ఆయన లేడు, కనగల. దేవుణ్ణి ఆయన కనుగొలేదు. ఆయన ఇంకొక మార్గంలో ఉన్నాడు అంటున్నాడు. దేవుడు ఇంకొక మార్గంలో ఉన్నాడు అంటున్నాడు. ఎలా చెప్తున్నాడు ఇంకొక మార్గంలో ఉన్నాడని? 7 ఉరుముల గురించిన ప్రత్యక్షత దేవుడు ప్రవక్తకి ఇచ్చాడు కాబట్టే, ఆ మార్గం ఏదో ఎరిగొన్నాడు కాబట్టే చెప్పగలుగుతున్నాడు. నువ్వు కూడా ఎరగగలిగినట్టయితే నీవు కూడా గ్రహిస్తావు. ఈ రోజు సమస్య ఏంటంటే ఎరగలేకపోతున్నారు ప్రజలు. ఇప్పుడు బాప్టిస్టులో ఆయన ఆ మార్గంలో లేడు, పెంతెకోస్తులో ఆ మార్గంలో లేడు, సెవెంత్ డే ఆ మార్గంలో లేడు. ఆయా మత శాఖలో 3000కు పైగా ఉన్నాయి. ఆ మార్గంలో దేవుడు లేడు. ఆయన ఇంకొక మార్గంలో ఉన్నాడు. హల్లెలూయా. మీరు చూడండి, తామార్ ఏం చేసింది? యూదా ఈ మార్గమున వెళ్ళుతున్నాడని ఆ మార్గం ఏదో ఎరిగి ఆ మార్గాన ఆయన కలుసుకోవటానికి, అంటే యూదా వస్తున్న మార్గాన కలుసుకోవటానికి అక్కడ వేరే వస్త్రాలు ధరించుకొని, ఒక వేష వస్త్రాలు ధరించుకొని అక్కడ నిలబడి ఉన్నది. లవదేకియా కాలం వేష కాదా? మరి ఆ లవదేకియా కాలంలో ఉన్న స్త్రీ యోధా వస్తున్నాడన్న సంగతి ఇక్కడ తామారు గ్రహించి ఆయన ఏ మార్గంలో వస్తున్నాడో ఎరిగి ఆయన్ని కలుసుకోవడానికి ఆ మార్గంలో వెళ్ళినది. హల్లెలూయా. దేవుడు ఏ మార్గమున వస్తున్నాడో నువ్వు ఎరగవలసి ఉన్నది. బాప్టిస్ట్ మార్గంలో ఉన్నాడా? పెంతెకోస్తు మార్గంలో ఉన్నాడా? సాల్వేషన్ ఆర్మీ మార్గంలో ఉన్నాడా? క్యాథలిక్ల మార్గంలో ఉన్నాడా? ఆయన ఏ మార్గంలో ఉన్నాడు? ఆయన ఏ మార్గంలో వస్తున్నాడు? ఆయన్ని నేను కలుసుకోవాలనుకుంటున్నాను. ప్రజల ఆయన నేను ఏకమవ్వాలనుకుంటున్నాను. అది మరి మీరు చూసారా? యోధా తామారు ఏకమయ్యారన్న సంగతి. తామారు కోడలైనా గాని ఆయన ఆ దృష్టితో చూడటం లేదు ఇక్కడ. ప్రజల
వధువు క్రీస్తు ఏకమవుతా ఉన్నారు. యోధ క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు. తామారు వధువుకు సాదృశ్యమై ఉన్నది. ఇప్పుడు దేవుడు ఏ మార్గంలో ఉన్నాడో ఈమె ఎరిగి ఆ మార్గంలోకి వెళ్ళినది. దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక్క మార్గం. హల్లెలూయా. ఎంతమంది ఆ మార్గంలో రావటానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇష్టపడుతున్నారు? బాప్టిస్టు మార్గానికి వెళ్ళాడంట. నేను మొదటిగా బాప్టిస్టు సంఘానికి వెళ్ళాను, మరియు ఆయన ఇంకొక మార్గంలో ఉండెను, ఈ మార్గంలో లేడు. హల్లెలూయా. ప్రభువా, సత్యమైన మార్గం ఏదో ఒకటి ఉండవలెను కదా అని నేను అడిగాను. అంటే ఈ సంఘ శాఖలన్నీ కూడా మార్గం కావు, దేవుడి దగ్గరికి వెళ్ళటానికి కావు. హల్లెలూయా అంటున్నాడు. సత్యమైన మార్గం ఏదో ఒకటి ఉండవలెను కదా అని నేను అడిగాను, మరియు ఏదో చెప్పాను, అది సత్యం. నేను ఆ వాక్యములు పట్టుకున్నాను. ప్రతిసారి వచ్చు ప్రతి దర్శనాన్ని గమనించండి. నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం మిగిలిన వర్తమానం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఇంకెన్నో లేదండి, ఇంకా మనకి దగ్గరకు వచ్చేసేసాము. ఇంకా ఏంటంటే ఒక 20 పేరాలు ఏమున్నాయి అంతే. ప్రజల మొత్తం కరెక్ట్గా ఒక 21-20 పేరాలు ఉన్నాయి. మరి 7వ ముద్ర నెక్స్ట్ వారము ఈ మిగిలిన భాగం ధ్యానం చేద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసగా ప్రార్థన చేయండి. మరి ఎక్కడి దాకా చూసామో మీరు పట్టుకుంటున్నారా? మార్గం ఏదో మీరు పట్టుకుంటున్నారా? ఉరుములు గురించిన బయలుపాటు మీరు పట్టుకుంటున్నారా? మరి మీరు దేవుణ్ణి కలుసుకోవాలంటే మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకోవాలి. మరి ఇదంతా చెప్తా వస్తాడు ప్రవక్త. అపవిత్రమైన దానిని ముట్టకుడి. ప్రజల అపవిత్రమైనది ఏదో కూడా చెప్తాడు. మీరు చూడాలి, అదంతా ఎరగాలి. ఈరోజు ప్రజలకి తెలియక అపవిత్రమైన దాన్ని కూడా ముడతా ఉన్నారు. ప్రజల అపవిత్రమైన దాన్ని ముట్టకుడి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, వారి మధ్య నుండి బయలువెడలి మీరు పరిశుద్ధంగా ఉండుడి, నేను మీ దేవుడునై ఉందును, మీ ప్రభువునై ఉందును అని దేవుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చెప్పాడా? ప్రజలా మరి కాలపు దూత యొక్క వర్తమానం కూడా అది కాదా? నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలివారు కాకుండానట్లు దాని తెగుల్లో ఏది మీకు ప్రార్థించుకో, దాన్ని విడిచి బయటికి రండి కాదా? అబ్రహాం దగ్గర వర్తమానం అది కాదా దేవుడిచ్చింది? బబులోను విడిచి బయటికి రమ్మని కాదా? ఈరోజు వధువు దగ్గర ఇచ్చే వర్తమానం అది కాదా? అబ్రహాముకి దేవుడు ఏ వర్తమానం ఇచ్చాడో, ఆయన భార్య అయిన అబ్రహాం యొక్క రాజసంతానమైన ఈమెకి కూడా, అన్ని జనుల్లో ఉన్న వధువైన ఈమెకి కూడా అదే వర్తమానం. మర్మమైన బబులోను విడిచి బయటికి రండి. ప్రకటన 17లో మర్మమైన బబులోను ఉన్నదా? దాన్ని విడిచి బయటికి రమ్మంటున్నాడా? అబ్రహాము విడిచి వచ్చిన తర్వాత నీతీకరణ జరిగినదా? ప్రకటన ఆదికాండం 12వ అధ్యాయం నీతీకరణ అయి ఉన్నదా? ఆదికాండం 15వ అధ్యాయం శుద్ధీకరణమై ఉన్నదా? ఆదికాండం 17వ అధ్యాయము పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉన్నదా? అంటే నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా ముందుకు వెళుతూ 18వ అధ్యాయంలో మనుష్య కుమారుడిని అబ్రహాం కలుసుకున్నాడా? శరీర మార్పు పొందుకున్నాడా? 19వ అధ్యాయము సొదొమ గొమొర్రా పట్టణం నాశనానికి ముందుగా వారి శరీరాలు రూపాంతరపరచబడ్డాయి. ఈ రోజు లోకము నాశనము కాల్చబడటానికి ముందుగా వధువు శరీరము మార్పు చెంది రూపాంతరం చెందుతుంది. ఈమె నీతీకరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా ముందుకు వెళుతూ మనుష్య కుమారుని కలుసుకుంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అబ్రహాం జీవితంలో ఏం జరిగిందో మన జీవితంలో కూడా అంతే. సంఘము కూడా 7 సంఘ కాలాల్లో కూడా అంతే. మార్టిన్ లూథర్ ద్వారా సంఘము నీతీకరణ పొందుకున్నది. జాన్ వెస్లీ ద్వారా సంఘం శుద్ధీకరణ పొందుకున్నది. పెంతెకోస్తేయుల ద్వారాగా వరముల పునరుద్ధరణ పొందుకున్నది సంఘం. ఆ తర్వాత ప్రవక్త వచ్చాడు, మనుష్య కుమారుడు పరిచర్య జరిగినది. సంఘానికి ఏం జరుగుతున్నదో, వ్యక్తికి ఏం జరుగుతున్నదో, లోకానికి ఏం జరుగుతుందో వధువుకు కూడా అదే జరుగుతున్నది. సంఘం ఈ విషయాలు పట్టుకోండి, ధ్యానం చేయండి. ఎక్కువగా మీరు దేవుళ్ళో ఎక్కువగా గడపండి. ఎక్కువగా మీరు మీ భక్తిని అపవాది తీసేయాలని శాయశక్తులా ప్రయత్నిస్తాడు. ప్రజల
మీ భక్తిని తీసేయాలని వాడు ప్రయత్నిస్తాడు. కానీ మీరు వాడికి అవకాశం ఇవ్వవాకండి. ఎంత మాత్రము కూడా వాక్య విషయంలో రాజీ పడవాకండి. వాక్య పక్షాన నిలబడండి. అపవాదిని జయిస్తారు మీరు. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.